అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా అత్తారింట్లో చెల్లెలు కాపురం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మోగేపాటికి వెళ్ళి అలా తలుపు తెరిచేసరికి మిమ్మల్ని అని చెయ్యెత్తింది కోకిల. లేమ్మా, నువ్వు ముందు ఒక్కొక్కళ్ళు ఎవరిని తేలుస్తానని వాణి అంటే ఆగవే అని రమణారావు వచ్చేలోపు జగదీష్ నుంచున్నాడు అక్కడ. పెద్దోడా నువ్వేంటి నాన్న ఇక్కడ అన్న తర్వాత నా ఇంటికి వచ్చి నన్ను నువ్వేంటి ఇక్కడ అని అడగటం ఏంటి, ముందు మీరేంటి ఇక్కడ అని అడిగాడు జగదీష్. అడిగేసరికి ఎలా ఉన్నావురా, ఇన్నాళ్ళల్లో మేము గుర్తు రాలేదా, ఒక ఫోన్ చేయలేదు, ఇంటికి రాలేదు, ఏంటమ్మా ఇంత చిక్కిపోయావో, అయ్యయ్యో అసలు తల్లి ప్రేమ ఎవరు అందించగలరో, తల్లిలా ఎవరు చూసుకోగలరో, అక్కలాగా ఎవరు ప్రేమించగలరో అని జగదీష్ని ముట్టుకోబోతే నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు కూడా మీరేమీ మారలేదని మాత్రం నాకు బాగా అర్థమైందే. అదే మహానటన, అదే కన్నింగ్నెస్, అదే డ్రామా నేచరు. ఇంతకీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో, వ్యవహారం ఇదా, ఆ బావ వీడేనా, ఆ అక్క ఈ గ్రంథ సాంగురాలేనా, ఓహో మా కొడుకుని మా నుంచి దూరం చేసి ఇది నాశనం అయిపోను, ఇది ఊడ్చుకుపోను, ఇది గొడ్రాలైపోను, దీనికి బిడ్డ పాప లేకుండా పోను, ఇది నా కడుపులో కార్చిచ్చును రగిల్చిందే, నా కొడుకుని నా నుంచి దూరం చేసేసిందే, కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి నా కొడుకు పిల్లనిస్తామన్నారు, మా స్థాయికి మా హోదాకి మాకున్న బిజినెస్లకి అనామకురాలు అడుక్కునేది, దీని కులమేంటో తెలియదు, దీని గురించి ఎన్ని మెట్లు దిగిపోయావురా, అమ్మా నాన్నలుగా మమ్మల్ని వదిలేసుకున్నావు, కోట్ల రూపాయల వ్యాపారాన్ని వదిలేసుకున్నావు, ఆస్తిలో వాటాను వదిలేసుకున్నావు, పరువు ప్రతిష్టలను వదిలేసుకున్నావు, కులగోత్రాలను వదిలేసుకున్నావు, ఏం బాగుందిరా ఇదే, సరిగ్గా చూస్తే మన పని మనిషి కూతురు దీనికన్నా అందంగా ఉంటుంది, అలాంటిది ఇది నచ్చిందనా వచ్చావు, ఇన్నేళ్లలో ఇంట్లో పిల్లలు కనపట్టలేదంటే దీని పిల్లలు కూడా పుట్టలేదు, ఇది గొడ్రాలన్నమాట, ఇది అనాథ అనమాట, దీని అమ్మ బాబు ఫోటోలు తగిలిచ్చున్నాయంటే ఈ అనాథ దాని చెల్లెల్ని ఇది పెంచిన పెంపకంలో ఎంతమందిని తిప్పేసి ఎంతమందితో చెడు తిరుగుళ్ళు తిరిగిందో దీన్నంటారా పనికి మాల ఎదవా నువ్వు చేసుకునేది అనే సుజిత్ను పట్టుకొని దవడలు వాయించింది కోకిల. ఇక మెలో డ్రామా ఆపుతారా మీరు, ఇక్కడ మీకిచ్చి చేయటానికి ఎవడు సిద్ధంగా లేడు కానీ అంది హేమ. అనేపాటికి ఏంటి అంత పొగరు నీకు, కొడితే మొహం పగిలిపోద్ది అనే కోకిల వాణి రాబోతే అదే మొహం మీకు ఉంది, అదే పళ్ళు మీకు ఉన్నాయి, నేను కొట్టగలను, పళ్ళు రాలిపోతాయి మీకు, ఆ రోజే చెప్పాను మీ గడపలో కాలు పెట్టనని, తన నా ప్రాణమని, తను ఒక మాట అనే హక్కు కానీ తన మీద చేయి చేసుకునే అర్హత కానీ మీకు ఎప్పటికీ లేవు, నేను ఇవ్వలేదు, మీ అబ్బాయిని తెలియక తను ఇష్టపడిందేమో, ఇప్పుడు మీ అబ్బాయిని మీ క్యారెక్టర్ ఇది అని తెలిసిన తర్వాత తన్నే మేమేమి మీకు ఇచ్చి చేయటానికి సిద్ధంగా లేమో, ఎవడికి తగ్గ సంబంధాలు వాడికి దొరికితే ఏరా పనికి మాలిన ఎదవా గేఫెలో, లైఫ్లో ఒక్కసారైనా మగాడిని అనిపించుకోరా నువ్వు, పనికి మాలిన సన్నాసే, నా వాడికి నేను ధైర్యం చేసి ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నాను, నువ్వు అలా కాదు, నీకు అమ్మ బాబులు కావాలి, అక్క కావాలి, నీకు మల్లిక కావాలి, రెండు పడవల మీద కాలేసిన వాడు ఎవడూ పైకి వచ్చినట్టు చరిత్రలోనే లేదు, అసలు ఎందుకు ప్రేమించావురా, నీకు అమ్మా నాన్నల గురించి తెలియక ప్రేమించావా, అక్క గురించి తెలియక ప్రేమించావా నువ్వు, అది కాదన్నా, నువ్వే కాస్త మాకు అండగా ఉండి ఏం చేయను, పెళ్లి చేయనా, చేసిన తర్వాత ఏం చేస్తాను, నువ్వు ఫస్ట్ నైట్లు చేసి కడుపులు చేసి పిల్లల్ని కంటావా, కన్నా తర్వాత ఇక నా చెల్లెల్ని సాధించిపోస్తారు, మాకున్నది మొత్తం మీకు ఇచ్చినా కూడా మీ అమ్మ ఆశకి ఒక మూలకు కూడా చాలదు, ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని వచ్చారు మీరు ఇక్కడికి అంది హేమ. అది కాదు వదిన, దవడ పగిలిపోద్ది, వరుసలు కలిపి మాట్లాడావంటే ఎవడరా నువ్వు అంది హేమ. అన్న తర్వాత అన్న అంటే పిచ్చి పిచ్చిగా వాక్కుండా మూసుకొని మీ అమ్మ నాన్న ఒక బిలీనియర్ కూతురునో మిలీనియర్ కూతురునో మీ అక్క కలిసి చూసుకొని ఉంచుకున్నారంట్లే కానీ నీకోసం వెళ్ళి చేసుకో, ఎవడి తాహతకి ఎవడి స్తోమతకి ఎవడికి తగిన వాళ్ళే వాళ్ళకి దొరుకుతారో, భూమి మీద మగాళ్ళు లేక గొడ్డుపోలేదు, ఆడవాళ్ళు లేక గొడ్డుపోలేదు, ఎవరికి తగిన వాళ్ళని వాళ్ళకి దేవుడు రాసే ఉంచుతాడు కానీ నడువు ఇక్కడి నుంచి బయటికి అన్నాడు జగదీష్. నువ్వు వస్తావా రావా పెద్దోడా, ఏంటి పిచ్చగా ఉందా ఏంటి, రాకపోతే ఈడ్చుకెళ్తావు అన్నాడు రమణారావు. ఏది నా ఒంటి మీద చెయ్యే, నువ్వు నాకు పీజీ
అయిపోయిన కొత్తల్లో అనుకుంటా ఇదే డైలాగు చెప్పినట్టు గుర్తు రమణారావు. మళ్ళీ అదే డైలాగు బోరు కొట్టేలా నా సంగతి బాగా తెలియదు, పోలీసులకు ఒక ఫోన్ చేశానంటే ఇంటి మీదకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని, ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి నీ కొడుకు మోసం చేశాడనే, మీరంతా ఇలా కట్నాల గురించి టార్చర్లు పెడుతున్నారనే, నేను ఎక్కడి దాకా అయినా వెళ్ళిపోతాను, నేను ఎలాంటి ఉన్నో పుట్టిన దగ్గర నుంచి మీకు బాగా తెలుసు, మా కడుపుని చెడపుట్టావురా, ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు ఎన్ని పూజలు చేసి కన్నానే, అలాంటి నా కొడుకుని నాకు దూరం చేసేసావు కదే, నువ్వేం బాగుపడతావే, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే అమ్మ తల్లివని కూడా చూసుకోను అనేసరికి అక్కడి నుంచి సుజిత్ని కొట్టుకుంటూ అతి గతి లేని ఇలాంటి దాన్ని చేసుకోవటం వెంటరా, పనికి మాలిన సన్నాసే, నీకేమైనా అమ్మా బాబులు లేని అనాథవా, నీకేమైనా కులం లేదా గోత్రం లేదా డబ్బు లేదా, పనికి మాలిన సన్నాసే, ఒకటి ఆల్రెడీ వేరు చేసేసింది ఒకడినే, నా కడుపులో చిచ్చు పెట్టి నువ్వు దీన్ని చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, మొహం పగిలిపోద్దని సుజిత్ని లాక్కొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మల్లిక సుజిత్ అని పరిగెత్తుకుంటూ వెళ్తే హేమ మల్లికి జుట్టు పట్టుకొని లోపలికి లాక్కొచ్చి పడేసి చితక్ కొడితే నేను తన్నే చేసుకుంటా అంటే గదిలో విసిరేసింది. ఆ తర్వాత హేమ పెద్దగా ఏడిసిందే. ఏంటిదంతా నాకు అర్థం కావట్లేదు జగదీష్, నా మీద పగ దాని మీద తీర్చుకునేలాగా వాళ్ళ బిహేవియరు, వెళ్ళేటప్పుడు వాళ్ళ చూపులు, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడి వెళ్ళారో చూసావు కదో, అలాంటిది ఇది వెళ్ళి నీ తమ్ముడిని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుందంటే అసలు నమ్మటానికేనా చెప్పు, వాళ్ళు ఎంతకైనా తెగించరా చెప్పు, అసలు నా పెళ్లితో మొదలైన గొడవలు ఇవే, ఏనాటికి ఆరతాయో అనేపాటికి అక్కడ దాకా వస్తే నా ప్రేమతో మొదలైనవి అనొచ్చుగా, నేను ఆ ఇంట్లోంచి రావటంతో పెరిగినాయి అనొచ్చుగా, నువ్వు అక్కడ ఉండలేవు హేమ, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు, అస్సలు ఉండలేదు మల్లిక, కాబట్టే నేను ఈసారి వద్దనే అన్నాను. అమ్మ నాన్న పోతూ దాన్ని నా చేతుల్లో పెట్టిపోయారు జగదీష్, ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకుంటూ వచ్చాను, అసలు దాని లైఫ్ సెట్ అయ్యేంత వరకు పెళ్ళే చేసుకోకూడదు, దాని పిల్లలు పుట్టేదాకా పిల్లల్ని కనకూడదు అనుకున్నాను. దేవుడు నన్ను కరుణించి దయతలిచి దేవుళ్ళ లాంటి నిన్ను, అమ్మా నాన్న లేరు నా అనేవాళ్ళు లేరు, అనాథలాగా రోజు నిండు తడిచిపోయేలా ఏడుస్తూ ఆయనకి మొరపెట్టుకుంటున్నాను, ఆడపని మగ పని నేనే చేసుకుంటున్నాను, అనాథ బతుకైపోయిందనే రోజు కన్నీళ్లు కారుస్తున్నాననే దాంతో జాలేసో ఏమో కానీ నా లైఫ్లోకి దేవుని లాంటి భర్తలా నిన్ను పంపించాడు. ఏ రోజు మన మధ్య పొరపొచ్చాలు లేవు, ఒక మాట అనుకుందే లేదు, ఒకే మాట ఒకే ప్రాణం, ఒకటే ఇద్దరం వేరు కాదన్నట్టుగా బ్రతుకుతూ వచ్చాం ఇప్పుడు దాకా. ఎందుకు పిల్లల్ని కనలేదు చెప్పు, కంటలేదు చెప్పు, నేను నిజంగా గొడ్రాలనా, నిజంగా నీకు మగతనం లేకనా, దీనికోసం కాదా, దీని గురించి ఎంత ఆలోచిస్తాను నేను, ఉన్నది మొత్తం ఇమ్మన్నా కూడా ఇచ్చి చెయ్యాలనే కదా సంబంధాలు వెతికా, మనం వెతికిన సంబంధాల్లో ఏదైనా లోట్లున్నాయా, 10 మందిని చూసాం, అందులో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాం, ఆ 10 మంది అబ్బాయిలు బాగున్నారు, ఫ్యామిలీ హిస్టరీలు బాగున్నాయి, ఎంత సెర్చ్ చేసామని చెప్పు, ఎన్ని వేల సంబంధాల్లో నుంచి ఆ 10 మందిని వెలికి తీసామని చెప్పు, అలాంటిదే ఏంటిదంతా అసలు, మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా ఆనందంగా సంతోషంగా సాగిపోతున్న జీవితాల్లో ఈ అలజడులేంటి, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా, ఏంది అసలు ఈ విపరీతాలన్నీ అని బాధపడి ఏడ్చింది హేమ. జగదీష్ దగ్గరికి తీసుకొని బాధపడొద్దని మల్లికి భోజనం పెడితే పళ్ళెం విసిరి కొట్టింది. ఆ తర్వాత జగదీష్ కొట్టడానికి చెయ్యెత్తాడు, కోపం వచ్చి కొట్టు బావా చంపేసేయంటే ఛే అనే, మీ అక్కను నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా, మీ అక్క నిన్ను సొంత తల్లి కన్నా ఎలా పెంచిందో నీకు తెలీదు, మీ అక్క నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలీదా, మాకు పుట్టబోయే పిల్లల గురించి కూడా మేమెప్పుడూ అంత ఆలోచించలేదు, నీ మంచి గురించి అహోరాత్రాలు దివారాత్రాలు ఆలోచించదు మీ అక్క, అలాంటి దాన్నే నువ్వు చివరికి ఇలా నుంచో పెట్టేయటం కరెక్ట్ అనుకుంటున్నావా అని జగదీష్ అడిగి, తినకపోతే 2 రోజులు ఆగి కడుపు మాడితే నువ్వే తింటావులే అని తలుపేసేసి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత గడేమీ పెట్టలేదు, ఎందుకు అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందే, దగ్గరకే లాగొచ్చాడు జగదీష్. ఆ తర్వాత హేమ బాధపడుతోందని భార్యని ఓదారుస్తూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఈలోపు అక్కడి నుంచి సుజిత్ మల్లికకి ఫోన్ చేశాడు. ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోదాం, వెళ్ళిపోదాం, ఒక చోట కలుద్దాం అని చెప్పుకున్నారు. అలాగే మల్లిక ఇక్కడి నుంచి సుజిత్ అక్కడి నుంచి ఇద్దరు పారిపోయి ఒక చోట కలుసుకొని గుళ్ళో పెళ్లి చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని, ఫ్రెండ్స్ ముందు మీరు ఇంటిమేట్ అవ్వండి, అప్పుడే వేరు చేయలేరు మీ పెద్దోళ్ళు, లేదంటే వేరు చేశారు
చేసేస్తారు అని చెప్పిన తర్వాత వెంటనే ఇద్దరు కలిసి ఫస్ట్ నైట్లో హనీమూన్లో కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత 15 రోజులు గడిచాక ఇంకొప్పుడు ఎవరు మనని వేరు చేయలేరు, మనం ఫిజికల్ కూడా అయ్యాం కాబట్టి అని చెయ్యి పట్టుకొని హేమ జగదీష్ దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి అసలు మల్లికని అలా మెళ్ళో తాలితో పక్కన సుజిత్తో చూసేపాటికి హేమ గుండె బద్దలైపోయింది. మల్లికని పడేసి తుక్కు కింద కొట్టింది. వదినా ప్లీజ్ కొట్టొద్దంటే జగదీష్ దవడ పగలగొట్టాడు సుజిత్దే. ఇదేమైనా గొప్ప విషయం అనుకుంటున్నావా? నువ్వు ఏం చేశావో నీకు తెలుస్తుందా? ఎందుకే నువ్వు ఇలా తయారయ్యావు? అమ్మా నాన్న పోయిన తర్వాత నా పెంపకమే తప్ప జగదీష్, నేను దీన్ని సరిగ్గా పెంచలేకపోయానా? ఎందుకు ఇదింత బరితెగిచ్చిన పని చేసిందే? ఇలా లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంటి? క్యారెక్టర్ లెస్ దానిలాగా ఎక్కడ ఇది మనం అతని నుంచి దూరం చేస్తామోనని ఇది ఇంటిమేట్లై రావటం ఏంటి? అసలు ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళ మాటలు పూర్తవకముందే ఈ విషయం తెలిసే సుజిత్ ఆల్రెడీ ఫోన్ చేసుకొని వచ్చేసరికి కోకిల, రమణారావు, వాణి అక్కడికి దిగారు. దిగటంతోనే నువ్వు ముందు దాని మెళ్ళో తాళి తెంపి అవతల పడేసి కట్టిన తాళి సాలు, నువ్వు చెప్పిన మాటలు సాలు, మూసుకొని బయలుదేరంటే మేమిద్దరం ఇంటిమేట్ అయ్యామమ్మా, తను నేను వదిలిపెట్టను, నాకు తనే కావాలి అంటే ఏరా ఏ ఆడదానిలో లేని ఏమైనా దానిలో చూసావా ఏంటి? అంత మోజుపడి ఇదైపోతున్నావో? ముందు నువ్వు వస్తావా రావా అంటే నేను రాను, వస్తే తనతోనే వస్తాను, తనతోనే ఉంటాను, నేను తనతో క్లోజ్ అయ్యానమ్మా, తన మెళ్ళలో తాళి కట్టాను, ఇదిగో రిజిస్టర్ సర్టిఫికెట్ కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు నేను తన్ను వదిలేసి ఎలా వస్తాను? అవునులే, పెళ్ళికి ముందే అక్క పెద్దోడికి అన్నీ సమర్పించి వాడిని గ్రిప్పులో పెట్టింది 6 ఏళ్ళు, ఇది పెళ్ళి అయ్యాక సమర్పించింది. వీళ్ళ ఫ్యామిలీకి శరీరాన్ని మంచి అస్త్రంలో వాడటం బాగా నేర్పిపోయారు ఫోటోలో ఉన్న దీనమ్మ బాబులు అనేపాటికి ఇంకొక మాట మాట్లాడితే మీ మర్యాద మీకు దక్కదో, మర్యాదగా నా చెల్లెల్ని మీరు ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి, ఎవడు మిమ్మల్ని దాన్ని తీసుకొని వెళ్ళమనలేదు, విడాకులు పడేస్తే మేము ఇంకో పెళ్లి చేసుకుంటాం అని మల్లిక చెయ్యి గట్టిగా పట్టుకుంది హేమ. పట్టుకున్న తర్వాత కోకిల కళ్ళల్లో నిప్పులు రేగుతూ హేమ వైపే చూస్తే జగదీష్ నేను పంపించడానికి అంత సిద్ధంగా ఏమీ లేనులే కానీ నడవండి అనేసరికి ఒక్క క్షణం పాటు ముగ్గురు బయటికి వెళ్ళారు. వెళ్ళి ఏదో గుడి పుట్టాని చేసుకొని లోపలికి వచ్చారు. ఆ తర్వాత మంచో చెడో తప్పో ఒప్పో వదిలేసి వస్తావా రావారా అంటే నాకు మీరు కావాలి తను కావాలి అమ్మా అనేపాటికి జగదీష్ ఏంట్రా అన్నాడు. అవునన్నా, నీలా నేను వదినే కావాలనుకొని అమ్మా నాన్నల్నే అక్కనే వదులుకోలేను, నాకు మల్లిక కావాలి వాళ్ళు కావాలి అన్నాక సరే జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మేము అన్నంత మాత్రాన నువ్వు కట్టినటువంటి తాళి కాకుండా పోదు, నువ్వు శారీరకంగా కలిశాను అంటున్నావు కాబట్టి అమ్మే కోడలు కాకుండా పోదు, తీసుకొని బయలుదేరు నువ్వు ముందు అన్న తర్వాత సరేనని సుజిత్ మల్లికి చేయి పట్టుకుంటే మల్లికి చెయ్యి హేమ పట్టుకొని ఎక్కడికే నువ్వెళ్ళేదే, వెళ్ళటానికి వీలు లేదనే పాటికి దవడ పగలగొడతాను అంటే మల్లిక మర్యాదగా చెయ్యి వదలకపోతే చెప్పుతో కొడతా నిన్ను అనేపాటికి హేమ అలా నిలబడిపోయింది. కోకిల, రమణారావు అలాగే వాణి కళ్ళల్లో ఏదో గెలిచామనే ఒక గర్వం, వాళ్ళ మొహంలో ఒక చిరునవ్వు. చిన్నప్పటి నుంచి నువ్వే నన్ను కొడతావా, చిన్నప్పటి నుంచి నువ్వే నన్ను కొడుతూ పెంచుతావా ఏంటే, నేను తిప్పి కొట్టానంటే నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావో కూడా తెలియదు, అసలైన నా మీద పెత్తనం చేయడానికి నువ్వెవత్తివే, నువ్వేమైనా నన్ను కన్నా అమ్మవా నాన్నవా, వాళ్ళున్నా వాళ్ళకు కూడా నేను విలువిచ్చి ఉండేదాన్ని కాదు, ఇప్పుడు నీకు కావలసిందేంటే ఈ మొత్తం ఆస్తి నువ్వే వేసుకో, గొడ్డు ముద్దానివి, నీకే అంత ఆశ పుట్టింది కావాలా, నా కోసమని నువ్వేమీ ఏది ఆపుకోలేదు, నా కోసమని ఆపుకున్న దానివైతే కాలేజీలో మా అత్తయ్య గారు అడిగినట్టు 6 సంవత్సరాల ప్రేమాయణం ఈ మహానుభావుడితో ఎలా సాగిచ్చావో ఏవో, ఈ మహానుభావుడు నీ కోసం అందరినీ వదిలేసుకొని వచ్చాడంటే మూడో కంటికి ఏ విషయాలు తెలియనివ్వో, నువ్వు ఎన్నిసార్లు వీడితో కులికావో, ఎన్నిసార్లు కాలు జారి కడుపులు తీయించుకున్నావో, అన్నిసార్లు కడుపులు తీయించుకున్న నువ్వు గొడ్రాలు అయిపోవటంలో ఆశ్చర్యమేముందే, అందుకే నీకు బిడ్డ పాప పుట్టలేదు, నా పిల్లల్లో ఒకళ్ళని తీసుకుందామని ప్లాన్ వేసుకొని ఉంటావు, అందుకనే నన్ను ఇక్కడ ఆపి నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి చేసి నీ దాష్టీకం నువ్వు నీదేదో నా మీద పెత్తనం చలాయించాలని చూసి నీ మాటే చెల్లేలా చేసుకోవాలని చేసి నన్ను నీ మాట చెల్లించుకొని నేనే పెంచాను, నేనే పెద్ద చేశాను, నేనే చదివించాను, నేనే పెళ్లి చేశాను, నేనే పురులు పోసాను, అంతా నాదేననే క్రెడిట్స్ నీకు కావాలి, నీకు
జనాలు నిన్ను ప్రైజ్ చెయ్యాలి, నీ గొప్పల్ని నీ డప్పాలనే అందరూ ఇంకేముందమ్మా పాపం అమ్మా నాన్న పోయినా చెల్లెల్ని అమ్మలా సాకింది, ఇంకా చెల్లెల్ని చదివించింది, చెల్లెల్ని పెద్ద సంబంధం చూసి చేసిందమ్మా, చెల్లెలకు పురుడు పోసిందమ్మా నీ గురించి చెప్పుకోవాలమ్మా. అందుకు నువ్వు వేసిన డ్రామాలు ఇవన్నీ ఏమే పెళ్ళికి ముందే తీసుకొచ్చి సంవత్సరం వీడిని ఇంట్లో ఉంచావు, మరి పెళ్ళైన తర్వాత నన్ను పక్క గదిలో పడుకోబెట్టి వాడితో రోజుకి చాలాసార్లు ఇంటిమేట్ అవుతావు, క్లోజ్గానే ఉంటావు, వాడు నువ్వు ఒకే మాట మీద ఉంటారు. ఏ రోజు మరి నీకు మొహం మొత్తలేదుగా, మరి నువ్వంటే వాడికి మోజు తీరలేదుగా, మరి నీ కోసమని నువ్వు ఎలాంటి మాటలు చెప్పి ఎలాంటి గ్రిప్పులో వాడిని పెట్టకపోతే వాడమ్మ బాబుల్ని తమ్ముడిని అక్కని వదిలేసి నీ కోసం వచ్చాడు. నువ్వు వాడినేమైనా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళనిచ్చావా? పెళ్ళైన తర్వాత తప్పు అయిపోయిందని వెళ్ళి అత్తగారు మామగారు కాళ్ళ మీద పడ్డావా? అవును, అమ్మా నాన్నలుగా ఒక మాట అంటారు, అనాథముండవి పడితే తప్పేంటి? నువ్వు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నుంచి వేరు చేయటం తప్పు కాదా? వాళ్ళ తమ్ముడిని వదిన గారి నుంచి వేరు చేయటం తప్పు కాదా? వాళ్ళ అన్నయ్యని సుజిత్ నుంచి వేరు చేయటం తప్పు కాదా? చిన్నప్పటి నుంచే నానా పూజలు చేసి వ్రతాలు చేసి నవమాసాలు మోసి పురుట్నొప్పులు పడి కన్నదేమో మా అత్తగారా? చిన్నప్పటి నుంచి తమ్ముడిని గోరుముద్దలు తినిపించి పెంచింది మా వదిన గారా? అన్నయ్యతో ఆడుకుందేమో నా మొగుడా? తీరా వాళ్ళు లక్షలు పోసి చదివిస్తే గద్దలాగా నువ్వు తన్నుకొచ్చేసుకొని వాళ్ళ నుండి వేరు చేసేసి నీదెటు అనాథ బతికే. ఆయన్ని కూడా ఒక అనాథం చేసి నిలబెట్టేశావు. నువ్వు ఒక పతివ్రతవి, నువ్వు ఒక శీలవంతురాలివి, నువ్వు ఒక పత్తిత్తువి, నువ్వు కూడా నీతులు చెప్పేంతటి దానివేలేవే అని చెయ్యి వదలకపోతే చెప్పు తెగుద్దనే పాటికి జగదీష్ లాగిపెట్టి తీస్తే మల్లికెళ్ళి సుచిత్ మీద పడింది. నా భార్యను ఒక్క మాట అన్నా నాలిక తెగ్గొస్తా. ఇప్పటిదాకా నిన్ను మరదలుగా కాదు చెల్లెలుగా చూసా. అర్హత లేని వాళ్ళ కోసం ఎందుకురా నువ్వు తాపత్రయపడతావు అన్న తర్వాత నువ్వు అడ్డులే అనే జగదీష్ని మల్లిక దవడలు వాయించి నువ్వు నన్ను లక్షన్నా పడేదాన్నే. నా మొగుడిని అన్నావు, ఈ రోజుతో నువ్వు సచ్చావు. నా చెల్లెలు నాకు లేదు, మళ్ళీ నా గడపలో కాలు పెట్టినట్టున్నా, లేని వరుసలు కలుపుకొని వచ్చినట్టున్నా, నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను. వెళ్ళవే వెళ్ళు, నీ పతనానికి నీ వినాశనానికి నువ్వే దారిని వెతుక్కుంటూ వెళుతున్నావు, తలుపులు తీసుకొని వెళుతున్నావు. నువ్వు బాగుపడవు. అమ్మా నాన్నలకి నువ్వెలా పుట్టావే? వాళ్ళని అనుకోలేకపోతున్నాను. నన్ను మాత్రమే కానీ నిన్ను ఏ రోడ్ల పక్కనో ఏ కుప్పతొట్లోనో దొరికితే తీసుకొచ్చి అమ్మ మంచిది కదా పాలిచ్చి పెంచిందేమో పురుట్లోనే నా చెల్లిలో నా తమ్ముడో పోతే నీ దగ్గర నికాల్స్గా ఒక అమ్మ అబ్బకు పుట్టిన మాటలు లేవు, నికాల్స్ అయినటువంటి ఆడదాని దగ్గర ఉండాల్సిన లక్షణాలు లేవు అని గెంట్ అవతల పడేసే పాటికి వెళ్తూ కూడా కోకిల రమణారావు వాణి వెనక్కి తిరిగి అలా జగదీష్ వైపు చూస్తూ కారెక్కి అక్కడి నుంచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కోడలికి గృహప్రవేశాలు చేయించి లోపలికి రమ్మనమని లోపలికి వెళ్ళాక గదిలోకి తీసుకెళ్ళరా అన్న తర్వాత సరేనని సత్యనారాయణ వ్రతం రిసెప్షన్లు పెట్టించి అయిపోయాక మీరు హనీమూన్కి వెళ్ళిరండి అని హనీమూన్కి పంపించాక ఎందుకమ్మా దాన్ని తీసుకొచ్చారో, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాన్న, నువ్వు నన్ను అక్కడ మాట్లాడొద్దన్నారు. పెద్దోడు చూసావా అమ్మ, ఇంత జరిగినా కూడా వచ్చాడేమో అనేపాటికి వాడు నా పెద్ద కొడుకే, ప్రాణం పోసి కన్నానే, వాడిని కోటీశ్వరరాలైన ఆడదానికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నానే, వాడిని వ్యాపారానికి మేనేజింగ్ డైరెక్టర్ని చెయ్యాలనుకున్నాను. అలాంటిది మా కలలన్నీ భగ్నమైపోయినాయి ఆ నీతి మాలిన దాన్ని చేసుకొని. మరి ఇప్పుడు ఇది దాని చెల్లెలు కాదా? ఎందుకు అదే వద్దందిగా, అదే విడాకులు ఇప్పిస్తానందిగా, అదే శుభ్రంగా ఇంకొకటికి ఇచ్చి చేసుకుంటానందుకమ్మా. చిన్నోడినైనా తెచ్చేసి ఉండాల్సింది కదా. కొత్త మోజే మనం తెచ్చినా వాడు ఉండడు. పర్లేదు కొన్నాళ్ళ పాటు దాంతో కులికి వాడి మోజు అణిగిపోద్ది. ఏదైనా పెద్దోడు మొదటి నుంచి కూడా అంటే అన్న మాట మీదే ఉంటాడు. వాడికి పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ, పెంకితనం ఎక్కువ. వాడు ముక్కుసూటి మనిషి. నిజాయితీ అంటాడు, నీతి అంటాడు, ధర్మం అంటాడు, న్యాయం అంటాడు. వాడు ఏదైనా సరే ఖరాఖండిగా ఉండే మనిషి. చిన్నోడు అలా కాదు. దేని మీదైనా 4 రోజుల తర్వాత వాడికి మోజు ఉండదే. నేను మీ ముగ్గురిని కన్న తల్లినే. నీకో విషయం చెప్పనా, ఒక బొమ్మ తెస్తే పెద్దోడు అదే బొమ్మని ఎప్పటికీ జాగ్రత్తగా అపురూపంగా దాచుకొని చూసుకుంటాడు. ఇక నువ్వున్నావనుకో, ఆఫ్టర్ ఆల్ బొమ్మే కదా అని కొన్నాళ్ళు ఆడుకున్నాక ఓ చోట పడేసి దాన్ని అలా ఉంచుతావు, అవసరానికి ఉపయోగపడుద్దేమోనని. చిన్నోడు మాత్రం 4 రోజులు ఆడుకున్న తర్వాత ఆ బొమ్మ మీద వాడికి మోజు తీరిపోద్ది. దానికి తోడు పెద్దోడు
చెప్పుడు మాటలు వినడు. చిన్నోడు అలా కాదు. మనం ఏదైనా ఒక 4-5 మాటలు అన్నామంటే అసలు నేను చేసింది తప్పా ఒప్పా, కరెక్టా రాంగా, మంచా చెడా అనే చాలా ఆలోచిస్తాడు. వాడు చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళే విషయం దగ్గర నుంచే, ఒక స్పోర్ట్స్లో చేరే విషయం దగ్గర నుంచే, వాడు రెస్టారెంట్కి ఫ్రెండ్స్తో వెళ్తే ఫుడ్ ఆర్డర్ ఇచ్చే విషయం వరకు నిన్ను నన్ను అడగకుండా షాపింగ్కి వెళ్తే ఓ షర్టు కొనుక్కుంటాడా. అన్నిటికన్నా పెద్ద జబ్బేంటో తెలుసా? భూమి మీద ఒక మగాడికి అనుమానం అనేది కలగటం. అనుమానం ఎందుకు కలుగుద్దమ్మా అని అడిగితే అది కలగదే, మనమే కలిగిస్తాం. వెయ్యగా ఒక రాయి, చెప్పగా ఒక మాట ఎవడైనా వింటాడో. నీకో విషయం చెప్పమంటావా? వీడు అలాంటి వాటికి అతీతుడు కాదు. పెద్దోడనుకో నిగ్గులు తేల్చాలి, నిజాలు నిరూపించాలి అంటాడు. వీడి విషయంలో అనుకో మనం చెప్పిందే నిజం, మనం చూపించిందే నిజం. నీకో విషయం తెలుసా? కళ్ళతో చూసింది కూడా పెద్దోడు నమ్మడు. అనుమానించటానికి 1,00,000 రీజన్లు అక్కడ ఉన్నా కూడా వాడు అనుమానించడు. వీడు అలా కాదు. అనుమానించటానికి ఒక్క రీజన్ అక్కడ ఉన్నా దానికి తోడు నలుగురు మనం 4 మాటలు అంటే వీడు పీక్కొని అందులోనే నలిగిపోయి మన వైపుకే ఒరిగిపోయే రకం. వీడికి వాడికి చాలా తేడా ఉంది. కన్న తల్లినే నేను, నాకు తెలీదా? అది నచ్చింది, దాని మీద మోజుపడ్డాడు, అది అందంగా ఉంది. ఏ మగాడికైనా ఏం కావాలి? పగలంతా అస్తమానం ఎవడి మాటలన్నా సాయంత్రానికి అన్ని రకాల స్ట్రెస్సులకి రిలాక్సేషన్లు ఎత్తుక్కునేది ఒక్క పడక సుఖంలోనే. అందులో వీడికి ఆ ధ్యాస మొదటి నుంచి ఎక్కువే. కాబట్టే మనకి తెలియకుండానే వీడికి 10th ముందే వీడికి 10 బ్రేకప్పులు. ఇక ఇంటర్ దగ్గర నుంచి దీన్ని తగులుకునే వరకు ఎంతమంది అమ్మాయిల్ని తిప్పేసి ఉంటాడు, ఎంతమందితో ప్రేమాయణాలు సాగిచ్చుంటాడు. వీడేమైనా వర్జినా, వీడేమైనా ఫ్రెషా? మనకు ఆ విషయం తెలీదా? ఇక అదెంత తిరుగుబోద్దో, అదెంతమందితో తిరిగిందో అన్న తర్వాత, కానీ నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చెప్పినట్టు వినవే వాణి అన్న తర్వాత వీళ్ళు హనీమూన్లకు వెళ్ళి తిరిగి వచ్చాక సుజిత్ని రమణారావు వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మల్లిక ఒక రోజున, నువ్వు కాండోమ్స్ వాడద్దు, నాకు అనీజీగా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఇగో నేను ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ బాటిల్ తెచ్చుకున్నాను, రోజు ఇవి వాడతాను నేను అని చెప్పటం వీళ్ళ అమ్మ కూతుళ్ళు విన్నారు. విన్న తర్వాత జస్ట్ ఆ ట్యాబ్లెట్ బాటిల్ అలా మారి వేరే బాటిల్ వెళ్ళి వెలిసింది. అక్కడ మల్లిక రోజు ఆ ట్యాబ్లెట్లే వేసుకొని సుజిత్తో ఇంటిమేట్ అవుతోంది. ఈలోపు కోకిల చెల్లెలు వాళ్ళు చాలా బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. వాళ్ళకి కోకిలకి ఇచ్చినంత ఆస్తిపాస్తులే ఇచ్చి చేసిన ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు అని పెట్టి మొత్తం నష్టపోయి పిల్లలు ఎదిగే రోజుకి నెత్తి మీద గుడ్డేసుకొని ఇక ఏ పూటది ఆ పూట సంపాదించుకొని తినే స్థితికి వచ్చేసింది కోకిల చెల్లెలో. పైగా అధిక సంతానం ఒకటే, 6గురినో 7గురినో కనిపడేసింది. దాంతో ఇక వాళ్ళందరినీ ఉద్ధరించుకుంటూ అప్పుడప్పుడు ఎంగిలి మెతుకులు రాలుస్తూ ఉంటుంది కోకిల. కట్టి తీసి పారేసిన తన చీరలు, డ్రెస్సులు, రమణారావు బట్టలు, అంతకుముందు పిల్లల బట్టలు, కూతురు బట్టలు, అవి ఇవి అని వాళ్ళకు పడేయటం, వాళ్ళకి కాస్త అప్పుడో 10,000 సర్దటం, ఉప్పు పప్పు అని పంపించడం, పిండొంట్లు వండుకుంటే పంపించడం, ఇలా చెల్లెలు వాళ్ళని చూస్తూ ఉంటుంది. అయితే ఆ చెల్లెలకి బాధ్యతలన్నీ అయిపోయి ఆఖరి కొడుకు ఒకడు మిగిలాడు. వాడు చదువుకుంటున్నాడు. ఫీజు కట్టడమే చాలా కష్టంగా ఉంది. వాడికి పెద్ద ఆశలు ఊహలు ఉన్నాయి. ఎలాగో మెరిట్లో సీట్ అయితే కొట్టాడు, కానీ ఆ ఫీజుల కోసం పార్ట్ టైములు చేసుకుంటూ నానా తిప్పలో పడుతున్నట్టున్నాడు వాడు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలన్నది, ఈ దరిద్రాన్ని పోయేలా చేయాలన్నది వాడి కోరిక. అలా మొత్తానికి చెల్లెలు కొడుకుని పిలిపించింది కోకిల. వాడిని కూర్చోబెట్టి వీళ్ళు ఒక ఆఫర్ మాట్లాడారు. అదేంటంటే, నీకు ₹1,00,00,000 డబ్బులు ఇస్తాం, ఇదిగో అందులో 50 లక్షలు ఇప్పుడే ఇస్తాం, 50 లక్షల రూపాయలు మేము చెప్పినట్టు చేస్తే ఇస్తాం, నువ్వు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళుదువు కానీ ఈలోపు నీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పరా, చేస్తాను, కానీ నాకు సాయం చేసి పెట్టు అని అడిగింది కోకిల. ఏంటి పెద్దమ్మ అని అడిగితే, ఏమీ లేదు, మీ అన్నయ్య ఒక నీతి జాతి లేని నీతి మాలిన దాన్ని పెళ్లి చేసుకొని
తీసుకొచ్చాడు. నువ్వు దాంతో చనువుగా ఉండాలి, దాంతో క్లోజ్గా మాట్లాడాలి. మీ అన్నయ్యకి అనుమానం కలిగేలా దాని బెడ్రూమ్లోకి నువ్వు వాడు పడుకోనున్నప్పుడే వెళ్ళి వస్తూ ఉండాలి. దాని తల నిమురుతూ, దాని బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ, దాని పాదాలు ముద్దు పెట్టుకుంటూ, అది ఎటు మంచి నిద్రలోనే ఉంటుంది. మొగుడుతో తెగ క్లోజ్ అయ్యి అలిసిపోయి పడుకుంటుంది. అవసరమైతే మేము దానికి తాగే పాలల్లో 1-2 ట్యాబ్లెట్లు కూడా పడేస్తాం. ఆ తర్వాత నువ్వు దానికి మేమిమ్మన్నట్టు చీరివ్వటం, గాజులు ఇవ్వటం, దాని తల్లో పూలు పెట్టడం, దాని నోట్లో పెట్టడం ఏదైనా ఉంటే ఇలా దాంతో నువ్వు ఆటలాడటం, హైడ్ అండ్ సీక్ ఆడుతూ దాన్ని నడుము పట్టుకోవటం, దాన్ని దగ్గరికి తీసుకోవటం, దాంతో క్లోజ్ అవ్వటం, ఇవన్నీ నువ్వు చెయ్యాలేరా అని చెప్తే, కానీ ₹1,00,00,000కైతే అనేసరికి నీకెంత ఆశ పుట్టిందిరా అన్నాడు రమణారావు. ఆశ ఉంది పెదనాన్న, ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు అన్నయ్య లైఫ్లో నుంచి తప్పించేస్తారు. డీల్ మాట్లాడుకుందాం బిజినెస్ కానీ, ఈ విషయం మీరు బయటోళ్ళు ఎవరిని పిలిచే చేయించలేరు, చేయించకూడదు కూడా. ఎందుకంటే అన్నయ్య నమ్మడు. ఇంకో విషయం, వాళ్ళు పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు అంటే రచ్చ అవుద్ది. నేనైతే 3వ కంటికి తెలియనివ్వను. రేపు మీరు అన్నయ్యకి ₹1,00,00,000 కట్నం తెచ్చే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుంటారు కదా, కాబట్టే కదా ఇదంతా చేస్తున్నారు. కాబట్టి డీల్ ఈజ్ ఎ డీల్, డీల్ ఫర్ ఆల్. మా అమ్మ నాన్నకు ₹1,00,00,000 ఇచ్చేస్తే ఆ ముష్టి మందకి ఒక 30 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనిచ్చేస్తాను పెద్దమ్మ. కొన్న తర్వాత మిగతా డబ్బులు నా పేరు మీద వేసుకొని ప్రతి నెల ఆ దరిద్రులకు వడ్డీ పంపుతాను. అడుక్కు తినే స్థితికి దిగజారిపోయింది మా అమ్మ. ఎంతైనా నీ రక్త సంబంధం, నీ చెల్లెలు కాదా ఏంటి? ఆ తర్వాత నా తోడబుట్టిన వాళ్ళకి తలా ఒక 25 లక్షలు ఇచ్చేసే, 5గురిని పిలిసే, వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారో. ఇక నా విషయం అంటావా, నాకు ఇప్పుడు 50 ఇచ్చావు, తర్వాత 50 ఇస్తానన్నావు కాదు, తర్వాత నువ్వు నాకు ఇంకో 1,50,00,000 ఇస్తే నేను మీ లైఫ్లో ఉండకుండా వెళ్ళిపోతాను. సెటిల్మెంట్కి ఓకే అనుకుంటే గనక నేను ఓకే అన్నాడు. అన్న తర్వాత దాంతోపాటు ఇంకో విషయం పెద్దమ్మ, అమ్మమ్మ నగలన్నీ కూడా ఆ రోజున మా అమ్మకి ఏమీ ఇవ్వనివ్వకుండా నువ్వే తీసుకున్నావంట. నువ్వు అందులో హాఫ్ షేరు ఆ రోజు మా అమ్మకి లెక్క ప్రకారం ఇవ్వాలి. కానీ ఇవాళ నువ్వు అడిగిన పెద్ద పనికి నేను మొత్తం షేర్ అడుగుతున్నాను నా పెళ్ళాం కోసం. ఒక అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగింది వాణి. నీ తమ్ముడు లైఫ్లోకి నీ మరదల్ని ఎటు వాడు తెస్తే వాడిని దాన్ని వేరు చేసి అక్రమ సంబంధాలు అంటగట్టి గెంటేయాలనుకున్న అక్కవే నువ్వు. నీలాంటి బజారు దానికి దాని గురించి నేనెందుకు చెప్తాను అనుకుంటున్నావు? నేను తను తీసుకొని వెళ్ళిపోతాను. తను కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్న నా స్థాయికి తగిన ఒక అమ్మాయి. నీకెందుకు ఆ డీటెయిల్స్ అన్నీ అనేపాటికి, అంతేలేరా మాకెందుకు అవన్నీ, నువ్వు మాకు పని చేయటం కావాలి కానీ అన్న తర్వాత ముందు నేను అడిగింది మీరు కానివ్వండి అని ముందు కోకిల వాళ్ళ చెల్లికి ఇల్లు కొని వాళ్ళ సెటిల్మెంట్లు అయిపోయిన తర్వాత కోకిల ఏడుస్తూనే బంగారం ఇచ్చింది చెల్లెలు కొడుక్కే. అయిపోయిన తర్వాత తన తోబుట్టువులకి సెటిల్మెంట్ అయిపోయాక తనకి ఇవ్వాల్సిన అమౌంట్లో మీరు నాకు 50 లక్షలు హాఫ్ ఆఫ్ ద అమౌంట్లో ఇస్తే నేను ఇది చెయ్యను, నాకు మొత్తం అమౌంట్ ఇవ్వాలని మొత్తం తీసుకొని మిమ్మల్ని ఎవరు నమ్ముతాడో అని తన పేరు మీద అకౌంట్లో వేసేసుకున్నాడు. ఆ బంగారం జాగ్రత్త చేసేసుకున్నాడు. ఆల్రెడీ అమెరికా వెళ్ళటానికి ప్రిపరేషన్లో కూడా ఉన్నాడు. ఈలోపు ఇక మల్లిక కాస్త వీళ్ళు ట్యాబ్లెట్ల బాటిల్ మార్చేపాటికి 4 నెలలు తిరిగేపాటికి కళ్ళు తిరిగి పడిపోయి వామిటింగ్స్ చేసుకుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని, అబార్షన్ చేయడానికి కుదరదని, 4th మంత్ కూడా కంప్లీట్ అయిపోయి 5th మంత్ కూడా రాబోతోందని డాక్టర్ చెప్పేసరికి ట్యాబ్లెట్స్ వాడుతున్నానన్నావుగా అన్నాడు సుజిత్తో. అబ్బా వాడుతున్నానబ్బా, ఏ రోజైనా స్కిప్ చేశానేమో, దాంతో ప్రెగ్నెన్సీ వచ్చిందే, మనిద్దరి ప్రేమ గుర్తేగా ఉంచుకుంటాగా అన్న తర్వాత ఏంట్రా అంది కోకిల. ఇలా ప్రెగ్నెంట్ అంటమ్మా, ఉంచుకొని మళ్ళీ మనమేదో చేశామని వాళ్ళ అక్క బావ మన మీద పడిపోతారు. ఫోన్లే కన్నయ్య నీకన్నా వారసులుంటారు, పిల్లాడు నట్టింట్లో తిరుగుతుంటే సంబరంగానే ఉంటుందిగా, అక్క పిల్లలేమైనా మన వారసులు అవుతారా? పెద్దోడి పిల్లల్ని ఎత్తుకునే అదృష్టం ఎటూ లేదు, నీ పిల్లలనైనా ఎత్తుకొని మనమని కోకిల రమణారావు అక్కడి నుంచి వెళ్తూ, వాణి మీ అక్క ఫోన్ చేసి చెప్పవా ఈ విషయం, బాధపడతారు, ఎంతైనా పెంచారుగా అనేసి వెళ్ళిపోయింది. మల్లిక హేమకి ఫోన్ చేస్తే, నా చెల్లెలు ఎప్పుడో సచ్చిందని చెప్పానుగా, ఎవడు కడుపుతో ఉంటే ఎవడు చూలింతలు పాలింతలు సీమంతాలైతే నాకెందుకే అని ఫోన్ పెట్టేసింది. మల్లిక ఫోన్ చేస్తే ఆ విషయం చెప్తే, సుజిత్ పాప బాబు పుట్టాక తీసుకెళ్ళి అన్నయ్య వదినకి చూపిద్దాము, అప్పుడు వాళ్ళకే కోపం తగ్గుద్దిలే అన్నాడు. ఈలోపు
కోకిల చెల్లెలు కొడుకు మల్లికతో క్లోజ్గా ఉండటం, మల్లికతో నవ్వుతూ మాట్లాడటం, మల్లిక కళ్ళు వెనక నుంచి ముయ్యటం. ఏంటి వీడొచ్చాడు అని అడిగాడు సుజిత్తో. అడిగితే ఏం లేదు నాన్న, వాడు అమెరికా వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాడంట. ఇక్కడ ఉంటే కాస్త ప్రశాంతంగా ఆఫీసులు అయ్యి దగ్గరలో ఉన్నాయి కదరా, అందుకని ఇక్కడే ఉంటాడంటే సర్లేమ్మా అన్నాడు సుజిత్తో. అన్న తర్వాత వదినన్న చనువుతో మల్లికతో తినేవి మల్లిక నోట్లో ఎంగిలి తినిపించ ఆ తర్వాత మల్లికనే వెనక నుంచి బో అని భయపెట్టడం. ఇక మల్లిక గదిలోకి సుజిత్ పడుకొని ఉంటే వెళ్ళి మల్లిక పొట్ట మీద అలా క్లాత్ తీసి ముద్దు పెట్టుకోవటం, నుదురు మీద ముద్దు పెట్టుకోవటం, కాళ్ళ మీద ముద్దు పెట్టుకోవటం. మల్లిక తల్లో వదిన ఈ పూలు తీసుకొచ్చాను అని చెప్పి, పువ్వులంటే నీకు ఇష్టం అంటగా పెద్దమ్మందే అని తల్లో పువ్వులు పెట్టడం, ఈ స్వీట్లు తెచ్చానని నోట్లో పెట్టడం. ఇలా చేసుకుంటూ వస్తే మల్లిక మరిదే అనే దాంతో, మరిదంటే ఓ తమ్ముళ్ళు లాంటి వాడనే దాంతో క్లోజ్గా ఉండేదే. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్లాన్ ప్రకారమే అమలు చేసుకుంటూ వస్తూ సుజిత్ అలా 4-5 సార్లు చూసి వీడేంటి గదుల్లోకి వెళ్ళొస్తున్నాడో అన్నాక, ఒక్కసారి నీ పొట్టంలో ఉన్న బేబీని నేను టచ్ చేయొచ్చా అని పొట్ట మీద ముద్దు పెట్టడం. ఇక ఆ పొట్ట మీద ఉన్న బేబీకి చెవులానిచ్చి సౌండ్లు వినటం. ఇవన్నీ చూసి సుజిత్కి ఏదో తెలియని అనుమానంలా అనిపించినా మనమేం అనకూడదనే దాంతో ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక రోజున మల్లిక పడుకొని నిద్రపోతుంటే ఒక 2 నిద్ర మాత్రలు ఎక్కువ పడేసి కింద నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటే సుజిత్ కిందకి దిగొచ్చాడు. వచ్చేపాటికి కోకిల, రమణారావు, వాణి కలిసి కోకిల చెల్లెలు కొడుకును కొడుతున్నారు. ఎందుకమ్మా వాణ్ణి కొడుతున్నావు, పిచ్చి పట్టిందా అంటే, వాణి DNA రిపోర్ట్స్ అని ఫేక్ రిపోర్ట్స్ అక్కడ పడేసిందే. ఏంటక్క ఇవి అంటే, ఏంటేంటి చెప్పుకుంటే పరువు పోద్దే, చండాలంగా ఎవరికని చెప్తాం, ఏమని చెప్తాం అనేపాటికి ఏమైందమ్మా అంటే, ఏమవటం ఏంట్రా, మన పరువు పోయింది, మన పరువు మంట కలిసిపోయింది అన్నాక, ఎవడికో పుట్టిన వాడిని నా మనవడు నా వారసుడని ఎలా ఎత్తుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు రమణారావు. అంటే ఏం జరిగింది నాన్న అనేపాటికి, వీడు నీ పెళ్ళానికి తెగ నచ్చేశాడయ్యా, అందుకని నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నీ పెళ్ళాం వీడిని గదుల్లోకి పిలిపించుకొని అవ్వ చెప్పుకుంటే సిగ్గుచేటు, ఇద్దరు నగ్నంగా స్నానాలు చేస్తున్నారు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పెళ్ళాం కడుపులు రాకుండా ట్యాబ్లెట్లు వాడుద్ది కానీ, వాడుతున్నానని నీతో దొంగ మాటలు చెప్పుద్ది కానీ, ఎంతైనా విటుడైన వీడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఏమీ వాడదో. దానికి ఒక మొగోడు ఒక మగాడు చాలడ్రా. నీకో విషయం చెప్పమంటావా, నా వైపు కూడా నీ పెళ్ళాం ఆశగా చూసుద్దే, కాకపోతే కోడలంటే కూతురు లాంటిదని నేను దూరం పెడతాను కానీ, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. నా చెల్లెలు కొడుకు దానికి మరిదంటే ఏమవుతాడ్రా, మరిదంటే తమ్ముడు కొడుకు లాంటి వాడు కదో, అలాంటిది వావి వరుసలు మర్చిపోయి వాడిని లొంగ తీసుకుందంట. వాడు అదే చెప్తున్నాడు ఇప్పుడు. అయినా మేము కోడల మీద నిందైకూడదని నమ్మలేదు. అక్క తన ఫ్రెండు ఎవరో ఒక అమ్మాయి డాక్టర్ ఉంటేనో ఆ అమ్మాయి చేత పర్సనల్గా DNA టెస్టులు చేయించితే వీడి DNAతో మ్యాచ్ అయింది నీ పెళ్ళాం కడుపులో ఉన్నటువంటి బేబీ DNA. ఇంకేముందో మన పరువు కుప్ప కూలిపోయిందే. దానక్క అన్నయ్యని మన నుంచి దూరం చేసి తీసుకెళ్ళిందిరా. ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చింది ఇదే. పెద్దోడిని మరగేసుకోకుండానే, పెద్దోడికి ఏ మొత్తం ఉందో చల్లకుండానే, పెద్దోడి మీద ఏ వశీకరణాలు ఛాన్స్కుండానే మన వద్దని కుక్క అయిపోయి దాని చుట్టూ తిరుగుతున్నాడంటావా. ఇది కూడా నిన్ను మా నుంచి దూరం చేద్దామని అనుకొని, ఇక దీనికి ప్రేమించడానికి ఒకడో, తాళి కట్టి పెళ్లి చేసుకోవటానికి మరొకడో, దీనికి కడుపులు చేయటానికి ఇంకొకడో, అది ఎంత ధైర్యంగా కడుపేసుకొని ఆ పిల్లాన్నో నీ అకౌంట్లో వేద్దామని ఎంత ధైర్యంగా మన నట్టింట్లో తిరుగుతుందో చూసావా, తల ఎగరేసి. ఇలాంటి చెడిపోయిన వాటిని ఏమనాలిరా. అసలు ఈ ఒక అమ్మ అబ్బకు పుట్టినాయని మనకు తెలుసా, ఈ 2 ఒకే బాబుకు పుట్టినాయని మనకు తెలుసా. ఎవడెవడికో పుట్టిన వాటిని తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటివే వస్తాయి అనేపాటికి సుజిత్ వెళ్ళి కోకిల చెల్లెలు కొడుకును కొట్టి, నిజమా ఇదంతా అంటే నన్నేం చేయమంటావన్నా, నువ్వు వెళ్ళిన తర్వాత వదిన నా ముందు పమిటి తీసేస్తుంది, బ్లౌజ్ తీసేస్తుంది, బట్టలు తీసేస్తుంది, నేను మగాడిని, నేను ఉప్పు కారం తింటున్నాను, తప్పేమి లేదంటదే. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో కామన్ అంటదే. మీ అన్నయ్య నన్ను నీలా సుఖపెట్టలేడంటదే. తనే నా మీద పడి క్లోజ్ అయిందే, బాత్రూముల్లోకి లాక్కుంటదే. ఆ తర్వాత బాల్కనీలో, బెడ్రూమ్లో, ఒక చోట కాదో, నువ్వు పక్కనే ఉన్నప్పుడు కూడా నీకు
ట్యాబ్లెట్లు కలిపి వదిన నాతో ఇంటిమేట్ అయింది. ఆ కడుపులో బిడ్డ నాదే, కావాలనే వదిన ఆ విషయం నీకు తెలియనివ్వద్దు అని చెప్పిందే. మా ఇద్దరి ప్రేమ గుర్తని ఆ బేబీని తను ఉంచుకుంటానని చెప్పిందే. నీ అకౌంట్లో వేస్తానని చెప్పిందే. ఆ బేబీకి ఇంటి పేరు నువ్వు ఇస్తావని చెప్పిందే అన్న తరువాత బాగుందయ్యా, బాగుంది రంకు పురాణం, చాలట్రాయిగా ఇంకా ఏమైనా వింటావా దరిద్రుడా అన్న తర్వాత నీ పక్కనే నీ పెళ్ళాం వేరే వాడితో కులుకుతుందంటే నువ్వు కాబట్టి బతుకుతున్నావురా, ఇంకోడైతే ఉరేసు సస్తాడన్నాడు రమణారావు. అనేసరికి సుజిత్కి కోపం కట్టలు తెంచుకుంది. కట్టలు తెంచుకున్న తర్వాత ఇక అవన్నీ దానికి తోడు అప్పటి వరకు జరిగినవి మొత్తం తను ఒక ఏకరువు పెట్టి ఒక తాటి మీదకి తెచ్చి ఆలోచించుకుంటూ వచ్చాడు. మల్లికకి తన పిన్ని కొడుకు అవి ఇవి అని తినిపించటం, మల్లిక తినటం, దాంతోపాటు మల్లిక పొట్ట మీద వాడు చెయ్యేయటం, పొట్ట మీద ముద్దు పెట్టుకోవటం, తలలో పూలు పెట్టుకోవటం, దగ్గరికి తీసుకోవటం, వీటన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చి ఆలోచిస్తే మల్లిక తప్పు చేసింది, ఆ కడుపులో బిడ్డ తనది కాదని ఫిక్స్ అయిపోయాడు సుజిత్. కడుపుతో ఉందని చూసుకోకుండా నెలల నుండి 7వ నెల దాకా వచ్చేసింది మల్లికకి. పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు సుజిత్. ఎందుకు కొడుతున్నావు నన్నంటే, ఎవడికి చేయించుకున్నావే ఆ కడుపు, నీకు ఒక మొగుడు ఒక మగాడు చాలదా, కులత పతిత వేసే చెడిపోయిందానా బజార్దానా, నీకన్నా బ్రోతల్సినయ్యో, నీకోసమని మా అమ్మా నాన్నల్ని మా ఫ్యామిలీని వదిలేసుకొని ఇంట్లో నుంచి పారిపోయి నీ మెళ్ళలో తాళి కట్టి నేను తప్పు చేశాను, నువ్వు ఎంత నీతి మాలిన దానివే, ఎంత చెడిపోయిన దానివే అంటే ఏం వాగుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చిగా, నేను తప్పు చేయటం ఏంటి, ఈ కడుపులో బిడ్డ నీది అనేపాటికి అవునా, మరి వీడెవడే నీ గదుల్లోకి ఎందుకు వచ్చాడే, ఎందుకు నీ పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడే, ఎందుకే నీకు బ్యాక్ సైడ్ బ్లౌజ్ థ్రెడ్లు కట్టాడు, ఎందుకే నువ్వు పడబోతే నీ నడుము మీద చేయేసి పట్టుకున్నాడు, వీడితో నువ్వు హైడ్ అండ్ సీక్లు ఆడతావో, వీడితో నువ్వు కలిసి వాడి ఎంగిల్ తింటావో, వీడితో పాటు కలిసి నువ్వు భర్తకిచ్చి విచ్చలవిడిగా నువ్వు గదుల్లోకి వాడిని పిలిపించుకొని సినిమాలు చూస్తున్నానని వాడితో కులుకుతున్నావో, నువ్వు విచ్చలవిడిగా చెడిపోయావే, చెడిపోయిందానా అనేసరికి ఏం వాగుతున్నావు నువ్వు, నీ పిన్ని కొడుకంటే మరిదంటే తమ్ముళ్ళలాంటి వాడని, చిచ్చే నీకు పగటిపూట తమ్ముడు రాత్రిపూట మొగుడు అన్నమాట, ప్రతి మగాడు కూడా అనేసరికి ఏం వాగుతున్నావు నువ్వు, ఏంట్రా అలా మాట్లాడతాడు మీ అన్నయ్య, నేను నీతో తప్పు చేశానా అనేపాటికి దొరికిపోయాం వదిన, ఇంకెందుకు వదిలేసే, అన్నయ్యకి అన్ని నిజాలు తెలిసిపోయినాయి, నేను తలెత్తుకోలేకపోతున్నాను నీ కళ్ళల్లోకి చూసే, ఇంకెందుకు క్షమాపణ చెప్పేసే, అబార్షన్ ఏదో చేయించేసుకోమంటున్నారో లేదా నా బేబీని కానీ నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అని కోకిల చెల్లెలు కొడుకు వీళ్ళు చెప్పినట్టు డ్రామా ఆడి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. చాలా నీతి మాలిందానా, వాడైనా నా పిన్ని కొడుకు కాబట్టి నిజం ఒప్పుకున్నాడు, నువ్వు అది కూడా ఒప్పుకోవట్లేదు అని పడేసి తుక్కుతుక్కుగా కొడుతుంటే, ఎందుకు అలా పశువులా మృగంలా బిహేవ్ చేస్తావు, నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా, నేనే తప్పుడు దాన్ని అయితే పెళ్ళికి ముందు నీతో కాలు జారినా, బావ అన్నాళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు, బావతోనే తప్పు చేయనా, అలా అనుకుంటే నీకన్నా బావ చాలా అందంగా ఉంటాడు, మరి నేను ఎప్పుడైనా బావని ఆ దృష్టితో చూశానా, ఎవడికి తెలుసు, నేనేమైనా చూశానా, నీ అక్క నువ్వు కలిసి చెరొక నైటు మా వాడు అలాంటి పనులు చేయడు, వాడిలో మా అమ్మ నాన్న రక్తం డిమాండ్ చేస్తుంది కాబట్టి మేము అలాంటి వాళ్ళం కాదు, కానీ మీరైతే అలాంటి క్యారెక్టర్లెస్ ఆడయ్యే కదే, ఒక రాత్రి నువ్వు ఒక రాత్రి నీ అక్క కలిసి వెళ్ళి మా వాడితో సుఖపడలేదని ఏంటే గ్యారెంటీ అనేపాటికి పిచ్చిగా వాక్కు అన్నాక మల్లికని పడేసి స్పృహ తప్పిపోయేదాకా సుజిత్ కొట్టి, చీ నీ మొహం కూడా నాకు చూపించకు అని జుట్టు పట్టుకొని కాలుతో మూలకి తన్ని ఈడ్చి అవతల పడేశాడు. అలా సుజిత్ వెళ్ళిన తర్వాత ఇక పట్టించుకోవటం మానేశాడు, మాట్లాడించడం మానేశాడు, గదిలోకి రానివ్వకుండా ఇక గదిలో తలుపులు వేసేసుకొని ఉండటం మొదలుపెట్టాడు. ఆ రోజు లగ్గాయితో ఇహ కోకిలలో నుంచి, రమణారావులో నుంచి, వాణిలో నుంచే మొత్తానికి అపర బ్రహ్మరాక్షసులు బయటకు వచ్చేశారు. దాంతో మల్లికనే చిత్రహింసలు పెట్టడం షురూ చేశారు. మల్లికకి తిండి పెట్టడం మానేశారు. మల్లికని స్నానం చేయటానికి కూడా కనీసం తన బట్టలు తనని తీసుకొనివ్వకుండా ఇంటి పని వంట పని అన్నీ చేయించుతూ చాకిరి చేయించుతూ తిండి పెట్టకుండా అందరూ తిన్న తర్వాత
అంట్లు తోమేటప్పుడు అందులో మిగిలిపోయిన ఎంగిళ్ళు తిని పొట్టబోసుకునే స్థాయికి వచ్చేసింది మల్లిక. కనపడితేనే మొహాన ఉమ్మేస్తున్నాడు సుజిత్. కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు ఒకవైపున కోకిల, రమణారావు, వాణి. ఇక నానా హీనంగా అయిపోయింది జీవితం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మల్లిక చెడిపోయిందని, మల్లిక చెడగొట్టబడిందని, నీతి మాలిందని అందరికీ ప్రచారం చేయటం మొదలుపెట్టింది ఒకవైపు నుంచి కోకిల. వంచిన తల ఎత్తకుండా పొడవంతా ఊడ్చుకుపోయింది. ఒళ్ళంతా దురదలొస్తుంది. స్నానం చేయక నెల రోజులు దాటిపోయి 2వ నెల కూడా వచ్చిందే. కనీసం సిగ్గుదాచుకోవటానికి కూడా బట్టలిప్పితే ఇంకో జత బట్టలు లేవు. దాంతో వెళ్ళి అలాగే ట్యాప్ కింద కూర్చొని బట్టల సబ్బు పెట్టి రుద్దేసుకొని ఒళ్ళంతా తలకాయంతా కూడా దువ్వెం లేదు, ఇచ్చలు కట్టేసింది తలకాయంతా. కుక్క బతుకన్నా హీనమైపోయిందే. అక్క బావ గుర్తుకొచ్చారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పుద్ది? ఇది తనెంచుకున్న మార్గం. ఎంత కాదనుకున్నా అతను తను ప్రేమించిన భర్త. అతన్ని ఎవరో పాయిజన్ చేశారు. లేకపోతే తన మొగుడు అసలు అలాంటి వాడు కాదో, తనంటే ప్రాణం ఇస్తాడో, తను లేని బ్రతకలేడో, తన మొగుడికి అనుమానం క్రియేట్ అయ్యేలాగా ఎవరో చేశారో. ఇప్పుడు నిందతో తను ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళదు కూడా. ఎలాగైనా తన కడుపులో ఉన్న బిడ్డ తన మొగుడిదేనని ప్రూవ్ చేసిందాకా ఇక్కడే ఉండాలి అనుకుందే. ఆ తర్వాత నెలల నుండి ఒకరోజు అంట్లు తోముతుంది. అక్కడే పడిపోయి బ్లీడింగ్ అయిపోతూ కుక్క కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత పక్కింట్లో పనమ్మాయిని బతిమలాడితే కీప్యాడ్ ఫోన్ తీసుకొని అంబులెన్స్ ఫోన్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని, బ్లడ్ లాస్ అయి ఉందని, బ్లడ్ ఎక్కించాలని, వాళ్ళు ఈ హాస్పిటల్లో అయితే కాదని వేరే హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలని, దట్టు సిజేరియన్ పడొచ్చని చెప్పేపాటికి ఇక అప్పుడు తన పొగరు, తన బలుపు, తన గర్వం, పాపం తన తాను ఒక 100 మెట్లు దింపుకొని అప్పుడు కూడా ఫోన్ తను చేయకుండా హాస్పిటల్లో నర్సుతో ఫోన్ చేయించింది. చేయిస్తే సుజిత్ అటు నుంచి అడ్డమైన బజారు వాళ్ళు కంటే వాళ్ళందరికీ వచ్చి మేము ఎక్స్పెండిచర్లు స్పెండ్ చేస్తామని చెప్పామా, పెడై ఫోన్ అన్నాడు నర్సునే. ఆ తర్వాత కోకిల, రమణారావు, వాణికి చేస్తే వాళ్ళు అదెవత్తి నువ్వెవత్తివే అని ఫోన్ పెట్టేమన్నాక ఇహ తప్పదు కాబట్టి అప్పుడు వేరే అతి గతి లేదు కాబట్టి బావ జగదీష్కి ఫోన్ చేయమనమంటే నర్సు జగదీష్కి ఫోన్ చేసిందే. ఫోన్ చేస్తే జగదీషు ఫోన్ ఎత్తితే, సార్ ఇలా మల్లిక అనే అమ్మాయి మా దగ్గర అడ్మిట్ అయ్యిందండి. ఆ అమ్మాయి ఫుల్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి, బ్లీడ్ అయిపోతుంది, ఒకవైపు నుంచి బ్లడ్ లాస్ ఉంది. ఆ అమ్మాయి గ్రూప్ ఇది. ఆ అమ్మాయి గ్రూప్ కలిసే వాళ్ళు వెంటనే ఆ అమ్మాయికి బ్లడ్ ఇవ్వాలి. మా దగ్గర బ్లడ్ షార్టేజ్ ఉంది. బయట కూడా మా డాక్టర్ గారు జాలితో కనుక్కున్నారు, ఎక్కడా దొరకలేదు, ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఒకవైపున ఆ అమ్మాయి గురించి వాటన్నింటినీ చూసుకోవాలి, మనీ అవుద్ది. ఆ అమ్మాయిని వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి సార్ అనేపాటికి, అదేంటి తనతో ఎవరూ లేరా గవర్నమెంట్ హాస్పిటల్కి రావటం ఏంటి, తన వాళ్ళందరూ ఏమైపోయారు అన్న తర్వాత ఏమైందంటే ఇలా జరిగిందంటే పోనీ పేడా పొద్దు వదిలేస్తే ఎవడు చేసుకుందాం వాడు అనుభవించక తప్పుద్దా అన్న తర్వాత నువ్వే అంటున్నావా అనేసరికి వెక్కి వెక్కి ఏడ్చింది జగదీష్ని పట్టుకొని. పద అని ముందు మొగుడు పెళ్ళాం బయలుదేరి ఇక్కడికి వచ్చాక ముందు ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ మల్లికకి సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి జగదీష్ డబ్బులు కట్టి ఒకవైపున హేమ ప్లేట్లెట్స్ ఇచ్చి దాంతోపాటు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత జగదీష్ బయట కూడా ట్రై చేసి ఇంకా బ్లడ్ తీసుకొచ్చి ఇచ్చి తల్లిని బిడ్డని ప్రాణాలతో కాపాడితే మొత్తానికి మల్లికకి బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇక మల్లిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఏంటిదంతా, ఏం జరిగింది అసలు అని జగదీష్ అడిగేసరికి హేమ మాట్లాడించలా. జగదీష్ పక్కనే నిలబడి ఉంటే మల్లిక ఏడ్చి జరిగింది మొత్తం చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాడిని వదిలేసి డివోర్స్ ఇస్తావా మరి అంటే, నా భర్తని నేను ఇలాంటి చిన్న చిన్న వాటికి సిల్లీ రీజన్స్కి నేను వదిలేసుకోను. నా ప్రేమ పవిత్రమైందే బావా, నీ ప్రేమలాగా, నీ ప్రేమ మాత్రమే గ్రేట్ అని నువ్వు అనుకుంటే ఎలాగా అనేసరికి, నువ్వు అడ్డం లేదు జగదీష్ అని, చింత చచ్చినా పులుపు జావదంటే నీకు ఊర కుక్క అని డెలివరీ అయిందని కూడా చూసుకోకుండా దవడలు పగలగొట్టి అసలు ఈ పిల్లాడిని ఎత్తుకెళ్ళి బయట ఇసిరేసి నిన్నెత్తుకెళ్ళి ఆ శైలంలోనే వేస్తే పిచ్చి పట్టిందా హేమా నీకు అనేపాటికి సెలైన్ రాడ్డుకేసి తలకాయ కొట్టుకుంటూ దీన్ని ఎలా పెంచానో ఎలా చదివించానో, ఎన్ని నిద్రలేని రాత్రుల్లో అమ్మా నాన్న లేరని నా కళ్ళ ముందే పోయారని ఉలిక్కి పడుతూ వర్షం పడ్డా ఉరుములు ఉరిమినా బయట ఎవరైనా అడుగుల శబ్దాలైనా దొంగలు పడ్డారని న్యూస్ ఛానల్లో విన్నా గుండెలు దడదడలాడిపోతూ నేను నరకం అనుభవించి దీన్ని ఎలా పెంచానో నాకు తెలుసు. చివరికి ఇలా చూడటానిక నీతి మాలిందానా ఇదే జరుగుద్దని తెలిసే ఆ రోజు నేను చెప్పాను. వాళ్ళు
ఇలాంటి మనుషులే డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారని నేను చెప్తే విన్నావంటే నువ్వు అన్న తర్వాత నువ్వు 1,00,000 చెప్పినా 1,00,00,000 చెప్పినా అతనే నా భర్త, నా బిడ్డకి తండ్రే, నేనే తప్పు చేయలేదని నేను నిరూపించుకోవాలి, నేను అతన్ని వదలను, అదే నా అత్తారిల్లు అన్న తర్వాత జగదీష్ హేమనే అప్పటికే తలకి బెజ్జం పడిపోయింది. సెలైన్ రాడ్కేసి తన తల కొట్టుకొని హేమ బయటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసే ఒకరోజు అనుకున్నానురా ఆ గడపలో కాలు పెట్టకూడదు అని, కానీ ఇప్పుడు కాలు పెట్టకైతే తప్పదు కదా అన్నాడు. అంటే అంది హేమ. అంటే ఇప్పుడు మనం అమలుపరచాల్సిన ప్లాన్ అని హేమకి తన ప్లాన్ చెప్పాడు. ఏమో నీ ఇష్టం, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అన్న తర్వాత ఇంతకు మించి ఇంకో దారైతే ఉందంటావా? మరే లేదులే, నీకన్నా నాకు ఎక్కువ తెలుసంటావా అనేసి అలా కూర్చుండిపోయింది. తల కట్టుకొని ఏడుస్తూ వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తొచ్చే ఈలోపు మల్లికనే డిశ్చార్జ్ చేయటం, బాబుని తీసుకొని మల్లిక ఇంటికి వెళ్ళటం, వాడు నాకు పుట్టలేదంటాం, వాడు నీకే పుట్టాడంటాం, మల్లికనే పిల్లాన్ని వేరే గదిలో ఇసిరేయటం, మల్లికతో వాళ్ళు పనులు చేయించడం, మల్లికని ఎప్పట్లాగానే వాళ్ళు అంటాం, ఇవన్నీ జరిగిపోతూ ఉండగా ఒక రోజున బెల్లు టంగును మోగిందే. మోగేపాటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా జగదీష్ వెనకమాల హేమ. ఏంటి పెద్దోడా నువ్వా, ఏంటి మేము ఇన్నాళ్ళకి గుర్తొచ్చామారా అని రమణారావు అంటే, రారా తమ్ముడు అన్న తరువాత, నా ఇంటికి నేను రాకూడదా, నా ఇంటికి నేను రావటానికి ఎవడి పర్మిషన్ కావాలంట, వీడు పెళ్లి చేసుకొని బాగానే ఉంటున్నాడుగా మీ దగ్గర, మిమ్మల్ని పోగొట్టుకున్నాడా, నాకమ్మా నాన్నలు అక్క వద్దా, నేను మాత్రమే నా వాళ్ళని పోగొట్టుకొని అనాథలాగా బ్రతకాలా, ఏంటి నిజమే నువ్వే అనేపాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జగదీషు కోకిలని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కన్నపేగు కదిలిపోయింది. రమణారావుని వాటేసుకునేపాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వాణిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇక నుంచి నేను కూడా తనతో సహా ఇక్కడే ఉంటాను అన్నాక, ఎవరుండొద్దన్నారు నిన్ను, ఇది నీ ఇల్లు, నీకన్నా ఇక్కడ ఎవరికి ఏది ఎక్కువ కాదు నాన్న అన్న తర్వాత రూమ్ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు లగ్గాయితో కరెక్ట్గా 6 నెలల కాలం ప్రతిరోజు హేమ జగదీషు కొట్టుకోవటం, తిట్టుకోవటం, గొడవలు అవ్వటం, ఆ గొడవలు హాల్లో వినిపించడం, ఆ గొడవలు బెడ్రూమ్ బయటకి వినిపించడం, డైనింగ్ టేబుల్ దగ్గర కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇద్దరు చాలా హీనంగా మాట్లాడుకోవటం, నానా రగడ, నానా రచ్చ, నానా గొడవ, నానా గోల జరగటం మొదలైంది అక్కడ. అయితే ఏంటి పెద్దోడా ఇదంతా అంటే, ఇదేనమ్మా మరి నా జీవితం, ఆ రోజు మీ అందరినీ కాదనుకొని ప్రేమించానని తనే కావాలనుకొని వెళ్ళిన దగ్గర నుంచి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్న సుఖాలు ఇవేనన్నాడు. అనేపాటికి అందుకే ఆ రోజు వద్దన్నావు నాన్న అంటే, అమ్మా నాన్న మాట వినుండాల్సిందన్నా అన్నాడు సుజిత్. ఎదురుగానే పిన్ని కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటే చూశాడు. చూసిన తర్వాత, ఇది వాడితోనేరా కాలు జారింది, ఆ పుట్టిన పిల్లాడు వాడికి పుట్టినోడే అంటే, రే ఇట్రా అన్నాడు జగదీషు. అన్న చెప్పు అంటే, నీతో కాలు జారిందారా అంటే, అవునన్నా అని తల దించేసుకొని సారీ అన్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రూఫ్లతో సహా ఎప్పుడు ప్రూవ్ అయిందన్నా, వాడిని అనాల్సిన పనే ఉందే, నేనే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, నువ్వు రాంగ్ డెసిషనే తీసుకున్నావు అన్న తర్వాత జగదీషు ఆ తర్వాత బాగా డల్ అయిపోవటం, తినకుండా ఉండటం, ఆలోచించుకోవటం, ఇద్దరు గొడవ పడటం, మనసు దేని మీద నిలకడగా ఉండకపోవటం, ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళు వస్తువులు కూడా విసిరి కొట్టుకోవటం, ఒకళ్ళతో ఒకళ్ళు వాద ప్రతివాదాలు జరగటం, ఇలా గొడవలు పెద్దయి అయిపోతూ ఒక రోజున హేమ గుడికని వెళ్ళిందే. ఇక మల్లిక పిల్లాన్ని తీసుకొని గదిలో ఉందే. సుజిత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రమణారావు కూడా వెళ్ళిపోయాడు. కోకిల చెల్లెలు కొడుకు వాడేదో అమెరికా వెళ్ళే పనుల్లో మునిగిపోయి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కోకిల వాణి ఇంట్లో ఉన్నారు. దాంతో జగదీష్ వచ్చి కోకిల ఒళ్ళో పడుకొని కోకిలను పట్టుకొని అక్కను పట్టుకొని వెక్కి ఏడ్చాడు. నాకు బ్రతకాలని లేదు, ఈ బ్రహ్మరాక్షస్తో నేను బ్రతకలేను, ఏ సుఖము లేదు, ఏ సంతోషము లేదు, సెక్షువల్ లైఫ్లోనూ హ్యాపీనెస్ లేదక్క, చెప్పాలంటే పిల్లలు కలగట్లేదు, ఆ కోపము నా మీదే చూపిస్తుంది, నాలో లోపం ఉంటే నాన్నకి ఎలా అమ్మ మేము పుడతాము, ప్రతిదానికి నాదే తప్పు అంటదే, నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా అని హేమ మీద బాగా చాడీలు చెప్పాడు జగదీష్. దానికి తోడు వెళ్ళి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గొడవ పట్టడంతో అవి బలపడి రూఢి అయిపోయిన తర్వాత, ఎందుకురా దాంతో నీకు ఎటో, చిన్నోడు చిన్నదాన్ని వదిలేస్తానంటున్నాడు, పిల్లాడితో సహా గెంటేస్తానంటున్నాడు, అదెటు అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి దాన్ని ఇంట్లో నుంచి గెంటి పడేస్తే దరిద్రం వదిలిపోద్ది, చిన్నోడికి ఎటు ఇంకో మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం, మన స్థాయికి హోదాకి తగిన పిల్లని అనుకుంటున్నాం, ఈ దరిద్రం ఎందుకురా నీకు, ఇన్నాళ్ళుగా దాని మీద
మోజుతో వెళ్ళామని తెలుసు. దాని మీద ఇంకా నీ వ్యామోహం తీరలేదా? దాన్ని వదిలేసేయ్ నాన్న, వదిలేసే మన స్థాయికి హోదాకి తగిలిన మంచి అమ్మాయిని నీకు కూడా చూస్తాం. చిన్నోడితో పాటు నువ్వు కూడా చేసుకో. వాడికంటే వాడి పెళ్ళాం తప్పు చేసిందని ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ప్రూవ్ చేయగలిగారు కాబట్టే వాడు విడాకులు ఇవ్వటం తేలికైన పనే. నేను హేమ మీద ఏనందేసి విడిపోవాలమ్మా, నేను విడిపోను లేను, కలిసి ఉండను లేను అనే జగదీష్ అంటే అంతేనా నువ్వు ఆలోచించేదే? అలా అనుకుంటే అక్కడి దాకా వస్తే అది కూడా తప్పు చేయలేదురా తమ్ముడు అంటే అన్నాడు జగదీష్. అవును, మేమే వాడిని పిలిపించి వాడికి ఎంత డబ్బులు దోసిపెట్టాల్సి వచ్చింది. మరే వాడికి డబ్బులు ఇచ్చి మరే మేమే కావాలని ఇలా యాక్ట్ చేయమన్నాం మల్లికతో. వాడు సుజిత్ కళ్ళల్లో పడి సుజిత్తో చెప్పేపాటికి వాడికి ఎటు నమ్మే అలవాటు ఉంది కదా, వాడు నమ్మేశాడు. ఇప్పుడు దాన్ని గెంటి పడేసి వాడికి ఎటు ఇంకో పెళ్ళి చేద్దామనుకుంటున్నాం. నీ విషయంలో నువ్వు టెన్షన్ పడకు. నాకు చాలామంది తెలుసురా తమ్ముడు, ఎవడో ఒకడిని దీనికి కూడా మాట్లాడి దీని గదిలోకి పంపుతాం. అవసరమైతే గనక చెరచమనే చెబుతాం. దీన్ని అవసరమైతే గనక దీనికి ఏ మొత్త బిళ్ళలో వేసి ఎవడో ఒకటి దగ్గర పడుకోబెట్టి కడుపు వచ్చేలాగా అయినా చేస్తాం మేము. నువ్వు టెన్షన్ పడమాకు. ఆ తర్వాత నిందేసి దీన్ని గెంటేద్దాం. ఎన్నాళ్ళు మా నుండి నిన్ను దూరం చేసినందుకు దీన్ని అంత తేలిగ్గా వదిలేస్తామా అనేపాటికి జగదీషు ఆ మొత్తం వీడియోలు తీసుకున్నాడు. తీసుకొని వీళ్ళు పిన్ను మల్లికి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మల్లికని ఏం చేశారనేది మొత్తం చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అన్నీ విన్నాక బయటకు వచ్చి హేమకి చూపించాడు జగదీష్ అదంతా. ఇది తీసుకెళ్ళి ఇలాగే పోలీసులకి ఇద్దామా, లేదా మీ తమ్ముడికి చూపించేసి ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? చెయ్యాల్సింది అది కాదురా పిచ్చోడా, ఉండు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మిస్ అయ్యాడు. ఆ వ్యక్తికి వెళ్ళాలని కాశ్మీర్ ఫోన్ చేశాడు. బావా అంటే చాలా లాంగ్ టైం తర్వాత ఎలా ఉన్నావురా జగదీష్ అని అడిగాడు. అటునుంచి వాణి భర్త అజయ్. నిజమైన నికాల్సైన నీతిపరుడైనటువంటి నిప్పు లాంటి మగాడు అజయ్. దాంతో ఏమని చెప్పను బావా అని మొత్తం పిన్ను తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి స్టిల్ టుడే ఈరోజు జరుగుతున్న విషయం వరకు చెప్పి ఆ తర్వాత తను తీసిన వీడియో కూడా బావకు పంపించాడు. నేను బోర్డర్కి కాపలా కాస్తున్నాను, ఇండియాని శత్రువుల బారి నుండి రక్షిస్తున్నాను అనుకొని నా ఇంట్లోనే నేను ఒక పాకిస్తాన్ ముఠాని గుర్తించలేకపోయానన్నమాట. వెంటనే బయలుదేరుతున్నాను, ఎటు నేను రావాలనే అనుకుంటున్నాను ఒక వారం రోజుల్లో అని చెప్పి ఉన్న పళంగా తను బయలుదేరిపోయి అటు నుంచి పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నను కూడా రమ్మనమని అజయ్ సడన్గా వచ్చేపాటికి హాయ్ పెట్టకుండా వచ్చావేంటి అని రా నేను రెడీ అయి ఉండేదాన్నిగా పార్లర్కి వెళ్ళి చెప్పలేదేమ్మా అని వాణి మొగుడికి ఎదురెళ్ళిందే. అప్పటికే అత్తమామలు పిల్లల్ని తీసుకొని వస్తే అత్తయ్య గారు మామయ్య గారు పిల్లల్ని తీసుకొని వచ్చారా, ఎలా ఉన్నారా మీరు అనే చుట్టాలు బంధువులు అందరూ వచ్చినట్టుగా ఈలోపు పరిగెత్తుకుంటూ అల్లుడికి ఎదురెదురు మర్యాదలు చేసి వియ్యాల వాడికి మర్యాదలు చేసి వంటమ్మాయితో డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నీ వండించి నింపించేయించింది కోకిల. ఆ తర్వాత అందరూ కూర్చొని సుష్టుగా భోంచేశారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నాడు జగదీష్. ఏంటన్నా అదే అని సుజిత్ అన్నాక కోకిల చెల్లెలు కొడుకు బయటికి వెళ్ళబోతుంటే రారా నువ్వు కూడా, నువ్వెందుకు అలా దూరంగా ఉంటావు అన్న తర్వాత పర్లేదన్నా మూసుకొని రమ్మన్నానా అని కూర్చున్న తర్వాత వీళ్ళు మాట్లాడిన మొత్తం వీడియోలు, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకే సేకరించిన వీడియోలు, వాయిస్ రికార్డులు, ప్రూఫ్లు మొత్తం కలిపి టీవీ కనెక్ట్ చేసి ఇప్పుడు చూడండి మీరు మళ్ళీ చూడలేరు, మా అత్తారింట్లో చెల్లెల కాపురం అని నా పెళ్ళాం టైటిల్ పెట్టింది, ఎలా ఉందో చూడండి. ఇందులోని మెయిన్ పాత్రధారులు ఒకటి ఈ గేఫెలో నా తమ్ముడు అనబడే సుజిత్ గాడు, వాడు చేసుకొచ్చిన ఈ పనికి మాలిన ఊడబాకులది నా మరదలు అనే మల్లిక, ఆ తర్వాత ది గ్రేట్ మై మదర్ కోకిల మేడం, మై ఫాదర్ రమణారావు, ఆ తర్వాత మై సిస్టర్ ది గ్రేట్ పర్సన్ బావా నీ వైఫ్, అసలు అలాంటి వైఫ్ నీకు దొరకదేమో, ది గ్రేట్ వాణి మేడం, ఇదిగో వీడు కోకిల గారి సిస్టర్ గారి కొడుకు, వీళ్ళందరూ కూడా పాత్రధారులే, ఎలా ఉందో చూడండి అని చూపించిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ షాక్ అయిపోయినట్టు అలా నిలబడిపోయారు. నిలబడిపోయేసరికి సుజిత్ అదంతా చూసి ఎందుకు ఇలా చేశారో అని అమ్మా నాన్నల్ని అడిగితే తలదించేశారు. మల్లిక దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అనేపాటికి గర్వంతో తను తప్పు చేయలేదన్నట్టుగా తలెత్తుకొని బాబు నా బాబు అని తీసుకొని ముద్దులు పెట్టుకొని ఇప్పుడు వాడికి నేను ఇంటి పేరు ఇస్తాను, తండ్రి పేరు ఇస్తాను, నన్ను క్షమించరా ఐఎమ్ సారీ అని మల్లికని దగ్గరికి తీసుకుంటే నాకు తెలుసు నువ్వేంటనేదే అనేసరికి ఇక జగదీషు సుజిత్తును పట్టుకొని
కుక్కని కొట్టిన దానికన్నా ఘోరంగా కొట్టొద్దన్నా చచ్చిపోతాను, దెబ్బలు తట్టుకోలేనన్నా. నీతి మాలిన ఎదవ, నీతి జాతి లేని ఎదవ. ఏంటి సారీయా? ఏంటి ఇప్పుడు సర్నేమ్ ఇస్తావా? ఏంటి నువ్వే ఇప్పుడు వాడికి ఫాదర్వా? అంటే ఈ విషయాలు ఏమీ ప్రూవ్ అవ్వకపోతే నువ్వు ఫాదర్వి కాదు, ప్రూవ్ అవ్వకపోతే ఇది పతివ్రత కాదు అనేసరికి నువ్వు అడ్డులే అనే మల్లికను పడేసి తొక్కేసింది హేమ. ఆ తర్వాత తను తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్, తను తీసుకొచ్చినటువంటి బ్యాంక్ పాస్బుక్, నగలు మల్లిక మొహం మీద విసిరేసి, ఎప్పుడో చెప్పాను నువ్వు సచ్చావు అనే, మళ్ళీ నువ్వు నా దృష్టిలో చెల్లెలుగా ఎప్పటికీ ఉండవు. ఈ ఇంటికి రావటానికి కారణమే నా భర్త. నువ్వు రోడ్డు మీద ఒక వెలయాల్లా బజారు దానిలా నీకు పుట్టినోడు తండ్రి ఎవడో తెలియని పేరుతో పెరగకూడదని ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా ప్రూవ్ చేస్తాను అన్నాడనే నేను ఆయనకి తోడుగా వచ్చా. ఆ రోజు ఆస్తి కోసమనే నేను నటించానన్నావు, ఇంటి కింద కూడా డబ్బులు అందులో పడేశానని చెల్లెలు మొహం మీద విసిరి కొట్టింది. ఆ తర్వాత ఇక సుజిత్ను పడేసి అజయ్ తుక్కు కింద కొట్టేసి, ఏరా గేఫెలో అనకూడదులే కానీ బోర్డర్లో కూడా పాకిస్తాన్ ముఠా కూడా మీలాగా ఉండర్రా అని కోకిల చెల్లెలు కొడుకుని తుక్కు కింద కొడితే, నన్ను కొడతారేంటన్నా, పెద్దమ్మ పిలిచి అలా చేయమంటేనే చేశాను, అక్క చేయమంటేనే చేశాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను, వదిలేయండి అన్నా నన్ను అన్న తర్వాత నాకు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చారు, నేను మళ్ళీ మీ లైఫ్లోకి రానని ఆడు చాలా పౌరుషంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కోకిల దగ్గరికి వచ్చి, అజయ్ అత్త ఇంతకే నీ ముగ్గురు పిల్లలు మావయ్యకే పుట్టారా? ఏం లేదు, ముగ్గురిని 3 మైండ్ సెట్టులతో కన్నావు కదా, నీ కూతురు ఒక టైపు, పెద్దోడేమో బంగారం, చిన్నోడేమో తేడా టైపు, మంచి మావయ్యకి పెద్దోడిని కానీ మంచి మావయ్యలు కానోళ్ళకి వీళ్ళిద్దరిని కన్నట్టున్నావు అల్లుడు అనేపాటికి ఏం మాటలవి, మా అమ్మ నాన్నని అనేసరికి వస్తున్నానే అనే, ఆ అబ్బాయి హైటు 6'3" ఉంటుంది, వాణి హైటు 5'1" ఉంటుంది, పడేసి కొడితే నోట్లో నుంచి పళ్ళన్నీ ఊడిపోయి ఆ పళ్ళు అలాగే పట్టుకొని చచ్చిపోతాను కొట్టొద్దు అని కాళ్ళ మీద పడేసరికి అత్తగారు పడేసి తుక్కు కింద దంచేసింది వాణినే. పుట్టిల్లంటే ఉన్న ప్రేమేమోలే, ఒక్కగానొక్క ఆడపిల్లవి మేము చేసుకొని వచ్చాం, పిల్లాడు బోర్డర్లో ఉంటున్నాడని పిల్లల బాధ్యత మేము తీసుకొని నిన్నెక్కడికి పంపిస్తే కాపురాలు కూలుస్తావా నువ్వు? పదా నీకు ఇప్పుడు నుంచి అత్తంటే ఏంటో చూపిస్తాను, లేదంటే డివోర్స్ ఇచ్చే మా అబ్బాయికే, పిల్లలతో సహా మా అబ్బాయిని ఒప్పుకునే ఆడవాళ్ళు నా కొడుకు బంగారం చాలామంది ఉంటారు, ఇచ్చి చేసుకుంటానంటే మనకెందుకండి ఒకళ్ళ ఫ్యామిలీ విషయాలు, వెళ్ళిపోదామని సాంప్రదాయాన్ని శుద్ధపూసిని అయ్యి పవిట భుజం చుట్టూ చుట్టేసుకొని వాణి అజయ్తో సహా కలిసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నువ్వు ఉండవా పెద్దోడా, నీ కాళ్ళు పట్టుకుంటావురా, మేము మారిపోయావురా, మమ్మల్ని క్షమించమ్మా అని హేమని అడిగి హేమ మొహం తిప్పేసుకుంది. క్షమించమని మల్లికని అడిగితే వదిలేయండి అత్తయ్య అన్న తర్వాత సుజిత్ని, ఒరే మమ్మల్ని వదిలి వెళ్ళొద్దంటే, నేను ఆ పని ఎప్పుడూ చేయలేనుగా, నాకు మీరు కావాలి, తను కావాలి, ఇప్పుడు నా బాబు కావాలి అన్నాక, నువ్వు ఉండి పెద్దోడా, బిజినెస్ నువ్వు చూసుకుందు కానీ చిన్నోడు ఒక్కడి వల్ల కావట్లేదయ్యా, ఈ వయసులో మాకు శిక్ష విధించుకో, మేము ఎవరిని ఏమీ అనవరా, మీరు సంతోషంగా మాతో పాటే ఉండండిరా, నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతామన్న తర్వాత వాటే మెలో డ్రామా ఒకటి అయిపోగానే ఇంకో క్యారెక్టర్లోకి భలే పరకాయ ప్రవేశం చేస్తారు మీరు. ఫ్యామిలీకి బ్రాండ్ అయిపోయింది అదే. ఫస్ట్ వీడు నటించాడు, మొగుడు పెళ్ళాం డ్రామా అయిపోయింది, ఆ తర్వాత నీ కూతురు డ్రామా వేసింది, బావతో అయిపోయింది, ఇక నీ మొగుడు నువ్వు డ్రామా ప్లే చేయటం మొదలుపెట్టారు చూడమ్మా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు నాకు ఏ రోజు పోయారో, నా పెళ్ళాం నేను ఒకే మాట మీద ఉంటాం, ఇలాంటి జంటలు కోటికి ఒకళ్ళు ఉంటారేమో, అందుకే మా కంపాటబిలిటీ కరెక్ట్గా కుదిరిందే. నాకు మీరిచ్చే ఆస్తి వెంట్రుకతో సమానం, నీ బిజినెస్ కూడా నాకు వెంట్రుకతోనే సమానం నాన్న. నీ చిన్న కొడుకులాగా నేను నీతి జాతి లేని పుట్టలేదు, బావన్నట్టు బహుశా నన్ను మంచి నాన్నకు కన్నట్టున్నావమ్మా, వీళ్ళిద్దరినీ వేరే నాన్నలకు కన్నట్టున్నావు, ఏం మాటలు రావే, తల్లిని కులత పతిత తప్పమ్మా, ఒక తల్లి కన్నా ఆడపిల్లల మీద నువ్వు అంతకన్నా ఎక్కువ నిందలు వేసిన తర్వాత నీకు నీ కూతురికి మాట్లాడే అర్హత కూడా లేదు అన్న తర్వాత, ఎందుకు వచ్చానో తెలుసా, ఒక అభాగ్యురాలైన నిర్భాగ్యురాలైనటువంటి స్త్రీ అనాథలాగా ఒక హాస్పిటల్లో దిక్కులేని స్థితిలో ఒక బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి తండ్రి పేరేంటో తెలియక ఆ ఆడది బజారు దానిగా ముద్ర వేయబడి ఆ తల్లికి పుట్టినందుకు ఆ పుట్టిన బిడ్డ కూడా శిక్ష అనుభవించటం కరెక్ట్ కాదని న్యాయం ధర్మం ఎప్పుడూ నేను అంటాను కదా, అవి నిలబెట్టడానికే ఇక్కడ దాకా వచ్చా. నువ్వు నా పెళ్ళాం దృష్టిలో ఎప్పుడో సచ్చినా ఎందుకు వచ్చానో తెలుసా, నా పెళ్ళాం డబ్బు కోసం నిన్ను పెంచిందన్నావు, నీలాంటి నీతి మాలిన దాన్నే నిజం చెప్పాలంటే శూర్పణఖ ఎంతో ఉత్తమురాలు నీకన్నా, తాటకి
వాల్మీకి ఎంతో ఉత్తమురాలు నీకన్నా కైక మందర కూడా గొప్పవాళ్ళు. సమయానికి తగ్గినట్టుగా నువ్వు ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలవు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలవు, నీ అవసరాలు గడిపేసుకోగలవు. ఆ విషయం మీ అక్కే కనుక్కోలేకపోయింది. పిచ్చిదే, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాం. మళ్ళీ ఏ రోజు మీ మొహాలు మాకు చూపించొద్దు. మీ చిన్న కొడుకు ఉన్నాడు కదమ్మా మీకు తోడుగా, వాడు ఎటూ తప్పదో అన్నీ తుడిచేసుకొని పోయి ఎటు వాడు మీతోనే ఉంటాడో. కుక్కలతోనే నక్కలతోనే సావాసం చెయ్యాలి. మాకు మీకు కుదరదు. మేము సింహాలం కదా. నా భార్యకి నేను, నాకు నా భార్య ఎప్పటికీ తోడుగా ఉంటామని హేమని తీసుకొని జగదీష్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇంటి దగ్గరికే వెళ్ళినా, బ్రతిమిలాడినా, తప్పైపోయిందన్నా, క్షమించమన్నా, ఇంకోసారి వస్తే పోలీస్ కేసు పెడతాను రావద్దని చెప్పేశాడు జగదీష్. ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకొని అక్కడ ఇల్లు అమ్మేసుకొని ఇంకో చోట ఇల్లు కొనుక్కున్నారు జగదీష్ వాళ్ళు. హేమ ప్రెగ్నెంట్ అయింది, ట్విన్స్ పుట్టారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కాపురం, వాళ్ళ సంసారాన్ని వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఎప్పట్లాగానే వాళ్ళ లైఫ్ వాళ్ళకి గడిచిపోతూ, అజయ్ ఇక నుంచి నేను మిలిటరీకి వెళ్ళిన అమ్మ, దీన్ని మాత్రం నువ్వు తొక్కేసి దీని అమ్మ బాబు పోయిన రోజు మాత్రమే దీని పుట్టింటికి వెళ్ళాలి. ఇక నుంచి ఇదే అత్తామామల్ని అమ్మా నాన్నలా చూసుకోవాలి. పిల్లల్ని ఇదే తల్లి తండ్రి ఒక సోల్జర్ వైఫ్గా ఇది ఇక నుంచి అన్ని బాధ్యతలు తీసుకోవాలని ఉన్నాడు. ఒక 3-4 నెలలు ఉన్న 3-4 నెలలు కూడా రోజుకు ఒక 5-6 రౌండ్ల చొప్పున వాడిని తుక్కు కింద కొట్టి ఎముకలకు అన్నిటికీ కట్లు కట్టించి, నువ్వు వెళ్తే AK-47 నీకు షూట్ చేస్తే నీ అమ్మ కడుపులో నుంచి, నీ బాబు కడుపులో నుంచి బుల్లెట్లు బయటకు వస్తాయి అని చెప్పి ఆ తర్వాత బార్డర్కి వెళ్ళిపోయాడు అజయ్. ఇక ఆ తర్వాత మల్లిక ఇంకో బిడ్డని ప్రసవించింది. రోజు కొట్టుకోవటం, తిట్టుకోవటం, సాయంత్రానికి మళ్ళీ క్లోజ్ అవటం, సుజిత్ ఆఫీస్కి వెళ్ళి రావటం. ఆ తర్వాత ఇక వీళ్ళ లైఫ్లు ఇలా కొనసాగిపోతూ కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయింది. కోకిల రమణారావు వయసు అయిపోయింది. బంగారం లాంటి దేవుడు లాంటి పెద్ద కొడుకుని దూరం చేసుకున్నారు. నువ్వు పోతే తలకొరువు పెట్టే దిక్కు లేకుండా చేసుకున్నావని రమణారావునన్నా. ఒకవైపున అనారోగ్యాలతో ఆరోగ్యం కుంగిపోయింది. ఇద్దరిది 3 పెళ్ళాందే. దాంతో ఇక ఆస్తులు పెట్టాల్సిన టైం వచ్చిందని లాయర్ని పిలిపించి కూతురికి పెళ్లిలో ఇవ్వాల్సింది ఇచ్చినా ఉన్న పూర్తి ఆస్తిలో నుంచి ఒక 20% షేర్ రాసి కొడుకులిద్దరికీ చెరో 40% షేర్ రాసి పెద్దబ్బాయికి పంపిస్తే తీసుకొని సమాధానం కూడా చెప్పలేదు. లాయర్కి ఒక్కసారి మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూడాలంటున్నారు అంటే ఆ తర్వాత కోకిల రమణారావు అలా దిగులతోనే పెద్ద కొడుకు దూరం అయిపోయాడని, ఉన్న చిన్న కొడుకు జీవితం సుఖంగా లేదని, కూతురు బతుకు చూస్తే అక్కడ కుక్క కన్నా హీనమైపోయిందని, పిల్లల్ని కనంగానే సరికాదు పెంచడం చేత కావాలని వీళ్ళు ఒకవైపున నలిగిపోతూ మా అత్తారింట్లో చెల్లెల కాపురం ఏమైపోద్దాం అనుకున్నందుకు మొత్తానికి మొగుడు తన చెల్లెల కాపురాన్ని తన చెల్లెలు కావాలనుకున్న వేలు అయితే కనుక నిందను తుడిచి నిలబెట్టాడు కదా. అలా మొత్తానికి వాళ్ళ జీవితాలు అలా గడిచిపోతూ ఎప్పట్లాగే సంతోషంగా ఆనందంగా తనని నమ్మిన ఒక అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ, ఎవరైతే కనుక మనుషుల్లో మృగాల్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి దూరంగా తన భార్య బిడ్డల్ని వాళ్ళ నీడ కూడా పడనంత దూరంగా ఉంచి వాళ్ళని సంతోషంగా చూసుకుంటూ ఆనందంగా హేమ జగదీష్ లైఫ్ లీడ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.